అంటే సుందరానికి ఆ, జూన్ చాలా మ్యాజికల్ నెల కదా మన జూన్ 2022 అవునవును. అనేది. అవును. 3 సినిమాలు. విక్రమ్, మేజర్, అంటే అంటే సుందరానికి, సుందరం. విరాట హ్మ్. పర్వం. ఆ! చాలా 'విరాట పర్వం'. మ్యాజికల్ మంత్ ఇది. ఇక హ్మ్. అంటే ఆ రిలీజ్ డే రోజు ఆ ఊపు అంతా, ఆ బాధ అవన్నీ చెప్పలేను. ఆల్రెడీ మనం చేసిన ఫస్ట్ పాడ్కాస్ట్, మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిందే అంటే సుందరానికితోని. హ్మ్. చూసే వాళ్ళు చాలా మందికి తెలుసు. దానికి వివేకాత్రే గారు అటెండ్ అయినరు. చాలా సేపు మాట్లాడింది, హ్మ్. అరౌండ్ 1 అవర్ మాట్లాడారు కదా ఆ రోజు. హ్మ్. 'వివేకాత్రే' వచ్చిన రోజైతే 1 ½ అవర్ అయింది. ఆ, అది 2 parts గా ఉంటది ఓన్లీ యూట్యూబ్ ఆయన ఛానల్. కాన్వర్జేషన్ ఒక 1 ½ అవర్ ఉంది. 2 parts గా చేసిన ఆ వీడియోని. ఫస్ట్ ఏమో మేము టీం హ్మ్. ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంది. అందులో నేను హ్మ్. చాలా మంది నా పేజ్ ఫాలోవర్స్ ని కూడా తీసుకొని స్పీకర్ ఇచ్చి మాట్లాడమన్నా. అండ్ సెకండ్ హ్మ్. పార్ట్ ఏమో వివేకాత్రేయతో కాన్వర్జేషన్ ఉంటుంది. సో నాకైతే అంటే చాలా స్పెషల్ సినిమా నేను చూసిన చాలా సినిమాలల్లో. సో వై అంటే సో స్పెషల్ నాకు అండ్ మావున్కి అండ్ నా ఫాలోవర్స్ లో, నా ఫ్రెండ్స్ లో చాలా మందికి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా అంటే సుందరానికి అంటే చాలా ఇష్టం. వై అంటే స్పెషల్ అనే దానికంటే, అంటే లాంటి సినిమాలని టైం కి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని మీద నేను చాలా సార్లు మాట్లాడినాం. నేను చాలా పోస్టులు కూడా చేసిన. సో అలాంటి చాలా విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మా కాన్వర్జేషన్ కి ఎవ్వరు ఎంత రిలేట్ అయినా కానీ కింద కామెంట్స్ లో చెప్పేసేయండి. యు షో యువర్ లవ్, యు షో యువర్ హేట్, ఎనీథింగ్ యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు జనరల్‌గా రామ్ కామ్స్ అంటే థియేట్రికల్‌గా అంటే థియేటర్‌కెళ్ళి చూద్దాం. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఎందుకో నేను చూసినంత వరకు నా సరౌండింగ్స్‌లో అయితే. మేబీ బయట డిఫరెంట్ ఉండొచ్చు. బట్ నేను చెప్పిన నేను అంటే పోవడం అనేది జస్ట్ ఎట్లంటే అదొక స్ప్లిట్ సెకండ్‌ల డిసిషన్ అది. నేను ఆ టైంలోకి అసలు నేను మర్చిపోయినా అంటే ఉందని. సో, నేను పోయిన థియేటర్ ఇట్ వాస్ ఎ ప్యాక్డ్ హాల్. మంచిగుండే అంతా ఓకే. బట్ బయటకొచ్చిన తర్వాత తెలిసింది ఇంత నెగటివిటీ అని. వై అంటే ఈజ్ సో స్పెషల్ ఫర్ మీ అనంటే, నేనింతవరకు ఒక రామ్ కామ్‌ని అట్లా డీల్ చేయడం చూడలేదు. అండ్ సమ్‌వేర్ నాకు అంటే మెంటల్ మదిలో నేను చూడలేదు. నేను చూసిన సినిమా అంటే 'బ్రోచెన్' వివేకాత్రేయది. సమ్‌వేర్ నాకు ఆయన బ్రూటల్ హానెస్టీ కనపడ్డది నాకు. టువర్డ్స్ స్టోరీ టెల్లింగ్, టువర్డ్స్ హిస్ స్టోరీ. లైక్ ఐ థింక్ హి నెవర్ కాంప్రమైజ్డ్ వాట్ హి ఇమాజిన్డ్ అనిపించింది నాకు. అండ్ లైక్ చానా అదేంది దాన్నేమంటారు రిస్కీ థింగ్ ఇది. ఒక రామ్ కామ్ ఇట్లా డీల్ చేసుడు. ఈ చాప్టర్ వైస్ స్క్రీన్ ప్లే, ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండ్ హి సక్సీడెడ్. ఎట్ దట్ టైమ్ యా, ఓకే. అది వర్కౌట్ కాకుండా పోవచ్చు. బట్ ఇట్స్ లైక్ ఎ ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ ఇన్ రామ్ కామ్ జానర్. యా. చానా టేక్ అవేస్ గేమ్ ఉంటాయి. అండ్ హ్మ్. గేమ్ చేంజింగ్ సినిమా అనొచ్చు. లైక్ అట్లనే అనుకోవచ్చు. బికాస్ మనం చూసిన రామ్ కామ్స్‌లో ఇట్లా సమ్ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఉంటుంటది మాక్సిమం. అవును, అవును. బట్ సమ్ ఫిల్మ్స్ విల్ స్టాండ్ ఔట్ లైక్ అంటే. యా. అండ్ ఇది చాలా మందికి లైక్ ఒక పర్టిక్యులర్ జానరా ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయడానికి కూడా ఒక ఇన్‌స్పిరేషన్ కావచ్చు. అండ్ అది మన డెఫినెట్లీ. బై అంటే ఈ సోర్స్ అంటే మనం చాలా ఇంపాక్ట్ అయినాం అంతే. యా. స్క్రీన్ బికాస్ 'బ్రోచ్' ఎట్లా డీల్ చేసిండు ఆర్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అంటే ఓకే. బట్ అంటే ఇట్స్ కంప్లీట్‌లీ రామ్ కామ్ కాబట్టి. అండ్ ఇంకోటి సమ్‌వేర్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఎక్కువుండే. అంటే ఆ టైంలో నాకు తెలిసి మొత్తం పెద్ద పెద్ద సినిమాలు అట్లనే నడుస్తుండే. బట్ ఆ టైంలో 'సుందర్' అనేటోడికి ఇట్లా రిలేట్ అవ్వడం లైక్ ఇట్ వాస్ ఎ హోల్‌సమ్ ఎక్స్‌పీరియన్స్. యా. అంతే నాకు. అంటే సో స్పెషల్. యా. ఆ టైంలో బేసిక్ గా 2022 జూన్ అనేసరికి ఆ ఆ 6 నెలల్లో అప్పటికే మనం పెద్ద పెద్ద సినిమాలన్నీ చూసేస్తాం. ఆ! లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, హ్మ్. బీస్ట్, కేజీఎఫ్ 2, 'కేజీఎఫ్'. విక్రమ్, మేజర్, ఇవన్నీ అయిపోయిన తర్వాత హ్మ్. లైక్ అంటే వచ్చింది. పర్ఫెక్ట్ టైం లాగా అనిపిస్తుంది. ఇట్స్ లైక్
రిలీఫ్ ఫ్రమ్, అంటే అవన్నీ మంచి రిలీఫ్ సినిమాలే, బట్ ఇది ఏంటంటే ఒక చిన్న లైక్ ఒక చేంజ్ ఓవర్ లాగా అనిపిస్తుంది. స్ట్రెస్ బస్టర్ లెక్క. రిలేటబిలిటీ అంటే లైక్ క్యారెక్టర్స్ కంటే కూడా వాళ్ళ ఏదైతే ఆ కల్చరల్ ఆస్పెక్ట్ ఉంటుందో అంటేలో దానికి నేను చాలా అసలు మొత్తం రిలేట్ అయిపోయినా పర్ఫెక్ట్ గా. పర్సనల్ గా చాలా రిలేట్ అయింది నాకు ఆ కల్చరల్ ఆస్పెక్ట్ అనేది, ఏదైతే సుందర్ ఫ్యామిలీ ఇది ఉందో దానికి. నాట్ జస్ట్ ఓకే. దట్ నేను బ్రాహ్మణే, నాకు చాలా లైక్ ఏదో లైక్ ఇట్స్ నాట్ లైక్ యాక్టింగ్ చేస్తుండ్రు వాళ్ళు అన్నట్టు నాకు ఇప్పుడు అనిపించలేదు మేజర్ గా సుందర్ ఫ్యామిలీ మెంబర్స్ లో. ఆచారాలు పాటించడం, వాళ్ళు మాట్లాడే విధానం ఎప్పుడు కూడా లైక్ ఓవర్ ద బోర్డ్ ఉండదు అనమాట. లైక్ నేను ఇప్పటి వరకు చాలా సినిమాలలో ఈ బ్రాహ్మణ్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేసి చాలా చూసిన నేను. కొన్ని ఏంటంటే ద వే ఆఫ్ టాకింగ్ లో ఓవర్ ద బోర్డ్ వెళ్తారు అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఓకే. ఉండే అనమాట, మా ఇండ్లలో ఎప్పుడు ఇట్లా మాట్లాడరు కదా, మరి ఎందుకు ఇట్లా లైక్ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మాట్లాడతారేమో అని నాకు అనిపిస్తుండే. బట్ అంటే ఇట్స్ లైక్ లెంత్ లో ఉంటుంది ఏదైనా సరే. కల్చర్ తీసుకో, ఏదైనా తీసుకున్నా కానీ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఇంట్లో ఎట్లా డీల్ చేసుకుంటారు, ఇంట్లో ఇంకొకరిని ఎట్లా ట్రీట్ చేస్తారు అని చెప్పి. అండ్ కమింగ్ టు ద నువ్వు అన్న టాక్ అంటే గురించి టాక్ వచ్చింది కదా, దాని నుంచి ఎక్కువసేపు ఏం మాట్లాడు చిన్న తేల్చేస్తా. ఫన్నీగా అనిపిస్తుంది. మొన్న సినిమా రివాచ్ చేస్తుంటే వాళ్ళు ఒక డైలాగ్ ఉంటుంది కదా, దీని ఇంట్లో దీని గురించి దీనికి తప్ప అందరికీ తెలుసు, అది కూడా సర్ప్రైజ్ అని చెప్పి ముందే సర్ప్రైజ్ అంటున్నారు చూడు, మీ చాలా సర్ప్రైజింగ్ ఫ్యామిలీ అని ఒక డైలాగ్ ఉంటుంది. లైక్ ఆ చిన్నప్పటి క్యారెక్టర్ నేను చెప్తాను అనమాట. లైక్ నాకు అంటే కూడా అంతే అనిపిస్తుంది. లైక్ అంటే ఆ రోజు థియేటర్ లో చూసిన తర్వాత నేను పోయింది ప్యాక్డ్ హాల్ కాదు, అట్లా అని నేనేం పెద్ద 2-3 రోజులకు కూడా పోలే. ఫస్ట్ డే మార్నింగ్ షోనే పోయినా, ప్యాక్డ్ హాల్ కాదు. నాని సినిమాకి మా దగ్గర హాల్ నిండలేదంటే నేను షాక్ అయ్యాను ఫస్ట్. టికెట్ రేట్లు ముందు వచ్చిన పెద్ద పెద్ద సినిమాలు అవన్నీ రీజన్ అయ్యుండొచ్చు. టాక్ ఎక్కడ చూడు ఒకటే మాట, అబ్బా సినిమా ల్యాగ్ ఉంది, సినిమా ల్యాగ్ ఉంది, సినిమా ల్యాగ్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సినిమా వచ్చినప్పుడు చూడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఎవడైనా చూసినోడు రే బాగుంది సినిమా నాకు నచ్చిందిరా అంటే వాడిని జడ్జి చేసి అట్లా అని చెప్పి మళ్ళీ నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత ఓ మై గాడ్ వాట్ ఎ ఫిలిం అని చెప్పి చాలా సర్ప్రైజింగ్ ఆడియన్స్ రమ్మను అని అనిపించింది నాకు బేసిక్ గా. నాట్ ఓన్లీ దట్, నేను అట్లీస్ట్ అదర్ లాంగ్వేజ్ పీపుల్ అయినా థియేటర్ లో ఉన్నప్పుడు అంటే లైక్ వెల్ ట్రీట్ చేస్తారేమో, బాగా తీసుకుంటారేమో అని అనుకున్నాను. బట్ ఎక్కడ కూడా లైక్ ఆ హోల్సమ్ అప్రిసియేషన్ వాట్ ఇట్ డిజర్వ్స్ అనేది రాలేదని నా ఫీలింగ్ ఎప్పటికీ. నేను ఆ థియేట్రికల్ రన్‌లో అయితే కాదు. థియేట్రికల్ రన్ లో అయితే కాలే, బట్ అక్కడనే రావాలి కదా. చాలు. ఒక సినిమాకి అవునవును. మేజర్ స్టేజ్ అండ్ రీజన్ టు మేక్ ఎ ఫిలిం అనేది థియేటర్ కదా. బట్ అక్కడ రానప్పుడు అవును. ఎక్కడ వచ్చినా ఐ డోంట్ థింక్ అంత ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. ఓ థియేటర్ లో హిట్ అయిన సినిమాని నువ్వు తర్వాత ఓటీటీలో చూస్తావా చూడవా అనేది దట్స్ యువర్ పర్సనల్ థింగ్. కానీ ఒక థియేటర్ లో ఆడాల్సిన సినిమా, ఎందుకంటే థియేటర్ లో ఎందుకు ఇలాంటి సినిమాలు ఆడాలి, బికాస్ ఇలాంటివి ఇంకొన్ని వస్తాయి కాబట్టి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను అంటేనే ఏదో పెద్ద ఇదేదో పర్ఫెక్ట్ సినిమా ఇలా ఫ్లాస్ లేవని నేను చెప్పను, అట్లా ఎప్పుడు చెప్పొద్దు కూడా. బట్ అవును. నేను చూసిన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా చుట్టూ ఉన్న జనాల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే గురించి పాజిటివ్ గానే మాట్లాడారు. అవును. పాజిటివ్ గా మాట్లాడినప్పుడు ద టాక్ హ్యాస్ టు బి మోర్ పాజిటివ్ కదా. లైక్ వై ఎందుకు ఓటీటీ వచ్చిన తర్వాతనే దాని అంత ప్రేజ్ చేసినారు, అది ఒకటి నాకు ఎప్పుడు డౌట్ ఉండే. దానికి ఆన్సర్ దొరకదు కాబట్టి నేను వదిలేస్తున్నా. ఇప్పుడు కూడా చాలా మంది కింద వచ్చి ఏం సినిమారా దాని గురించి ఏం మాట్లాడుతున్నా అని అనొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నా పేజ్ లో కొన్ని స్పెషల్ ఫిలిమ్స్ ఉంటాయి, నేను ఎప్పుడు ఆ సినిమాల గురించి ఎన్నిసార్లు అయినా సరే నేను మాట్లాడుతూనే ఉంటాను. అందులో వన్ ఆఫ్ ద ఫిలిం అంటే సుందరానికి. ఆ సినిమా అప్పుడు వివేకాత్రేయ గారితో పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్పినాను, సార్ మీరు తీసిన మామూలు సినిమా కాదు సార్, ఆయన గొప్ప సినిమా తీసినారు మీరు అని చెప్పి. నువ్వు అన్నట్టే ఆ జానర్ ని రీడిఫైన్ చేసిందని చెప్పొచ్చు ఈ సినిమా నన్ను అడిగితే మాత్రం. డెఫినెట్లీ. వై ఇట్స్ సో స్పెషల్ అని అంటే ఒక రైటర్ మోర్ దాన్ ఏ డైరెక్టర్, ఒక రైటర్ కమిట్మెంట్ అనిపిస్తుంది నాకంటే. ఆయన ఆ రోజు కూడా చెప్పిండు, నేను ఏదైతే జానర్ చూసుకుంటూ పెరిగినో నాకు ఆ జానర్ లో కొత్తగా ట్రై చేయాలనిపించింది. ఈ కైండ్ ఆఫ్ సినిమా తెలుగులో వచ్చి చాలా కాలం అయిపోయింది కదా,
సో ఐ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి. నాకు ఆ! ఎప్పుడు కూడా లైక్ అంటే ఇస్ ఎ కన్‌ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే లేపోతే లైక్ డ్యూరేషన్ ఎక్కువుందని నాకు ఎప్పుడు అనిపియదు. ఈ టాపిక్ వస్తుంది కాబట్టి నేను ఒక హ్మ్. క్వెషన్ అడుగుతున్నా. నాకు పర్సనల్‌గా చాలా మంది అడుగుతారు నా ఫ్రెండ్స్, ఫాలోవర్స్ పేజ్‌లో. హ్మ్. ఫస్ట్ హాఫ్‌లో ఏం లేదు. లైక్ ఫస్ట్ హాఫ్‌లో డ్యూరేషన్ అంతసేపు ఎందుకు? అండ్ అసలు సినిమాకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎందుకు ఆ కథకి అని చాలా మంది అడుగుతారు. హ్మ్. అట్లా ఎందుకు అనిపిస్తదో కూడా నాకు అర్థం కాదు ఒక్కోసారి. లైక్ అంటే డిడ్ హి వాటెవర్ వేస్ట్ ఎనీ లైక్ టైమ్? వేస్ట్ హుహు. చేసిండా టైము? కాదు. కాదు. నీకిప్పుడు కొన్ని సినిమాలుంటాయబ్బా! కొన్ని సినిమాలేందంటే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ జేయడానికి, ఆ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ జేయడానికి దే టేక్ సమ్ టైమ్. ఒక 15-20 మినిట్స్ తీసుకుంటారు. హ్మ్. బట్ నువ్వు 'అంటే'లో జూసుకుంటే ఆ కాన్ఫ్లిక్ట్, ఆ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఇప్పుడు ఈ చాలా సినిమాలో ఎవ్రి సినిమాలో ఐదర్ 1 ఆర్ 2 కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. నా నాలెడ్జ్ ప్రకారం. నేను పెద్ద ఏదో ఇట్లా మాట్లాడుతున్నాను. నా నాలెడ్జ్ ప్రకారం ఒక సినిమాలో 1, 2 ఆర్ 3 కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండ్ హౌ ద స్క్రీన్ ప్లే ఈస్. బట్ 'అంటే' విషయానికొస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఆ! ఇఫ్ యూ సీ వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, వాడికి, ఇక్కడ లీలా ఫాదర్, లీలా సిస్టర్ ప్రతి ఒక్కళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటది. హ్మ్. దాన్నే మనం క్యారెక్టర్ డైనమిక్స్ అని గూడా అంటాం గదా! ద క్యారెక్టర్ ఎట్లా డెవలప్ అయితాంది సినిమాలో. స్టార్టింగ్ ఆ! చూసిన దానికి, లాస్ట్‌లో చూసిన దానికి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని చెప్పి. హ్మ్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నీకు ప్రతి ఒక్క కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ అయితది. అవును. ఈ క్యారెక్టర్ దేనికి ఇబ్బంది పడతాండు. ఈ క్యారెక్టర్ దేనికి ఇబ్బంది పడుతుంది. దీన్ని డైరెక్టర్ సెకండ్ హాఫ్‌లో ఎలా సెట్ చేస్తాడని చెప్పి. ఐ డోంట్ థింక్ సో అసలు టైమ్ వేస్ట్ చేయలేదు ఎక్కడ గూడా. లేదు. కొంతమందికి అనిపియొచ్చు. ఆ 'చిరంజీవి' సాంగ్ దగ్గర స్లో అయిన సినిమా. లేపోతే 'లీలా ఓకే. చైల్డ్‌హుడ్' 'లీలా చైల్డ్‌హుడ్' సీన్స్ ఉంటాయి గదా! అక్కడ కొంచెం స్లో అయిందని కొంతమంది అంటారు గానీ, నాకేం అనిపియదు అక్కడ బేసిక్‌గా. అనిపియొచ్చు. దట్స్ దేర్ ఒపీనియన్. బట్ ఆ ఒక్క దానితోని సినిమాని ఔట్‌రైట్‌గా రిజెక్ట్ చేయడం నేను ఒప్పుకోను. ఆ! ఎవ్రి సీన్ రిప్రజెంట్స్ సంథింగ్ అబ్బా సినిమాల. లైక్ నీకు ఆ లైక్ రోజు అదంతా గుర్తుందో లేదో. ఎట్లుంటదంటే చెప్పు. లైక్ మనం చూసిందే కానీ ఎప్పుడు చూడలే అన్నట్టు. హ్మ్. అంతే. ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఆ బ్యాక్ స్టోరీలో ఇంకొన్ని ప్లాట్ పాయింట్స్ అంటే ఇప్పుడు 'సుందర్' క్యారెక్టర్‌కొచ్చేసరికి 'అశ్విని దేవతలు' అని, వాళ్ళ నాన్నమ్మ దగ్గరికొచ్చేసరికి మ్యూజిక్ అని, వాళ్ళ మమ్మీ దగ్గరికొచ్చేసరికి లైక్ ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అంటే బయటికి చెప్పలేదు తన ఒపీనియన్ అంతా హ్మ్. ఫ్రీగా వాళ్ళ ఫ్యామిలీకి. అండ్ లీలా సైడ్ వాళ్ళ కాన్‌ఫ్లిక్ట్. లైక్ యాహ్! నేను మాట్లాడినంత వరకు అంటే చూసి మన గ్రూప్, మన కమ్యూనిటీలో, మా ఫ్రెండ్స్‌లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంజాయ్ చేసిర్రా అని. హ్మ్. దానికి రీజన్ ఫస్ట్ హాఫ్. యాహ్! నేననుకుంటాను పర్సనల్‌గా. యాహ్! ఎవ్రీథింగ్ ఇట్లా నీట్‌గా ప్లాన్ చేసుకుంటాం. లైక్ యాహ్! ఒక్కటే ఉంది మైండ్‌ల. నేను చెప్తా. ఇదొక నార్మల్ మ్యాటర్. నేను దీన్ని ఎవరు చూపియనట్టు చూపిస్తా. అంతే. ఆ కమిట్మెంట్ ఉంది చేసిండు. లైక్ నా దగ్గర వచ్చేసరికి ఎక్కడైతుందంటే మా ఫ్రెండ్ ఒకడు ఉండే పక్కన ఇట్లా ఆ హ్మ్. 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 స్కూటర్ షార్ట్స్ ఉంటాయి కదా స్టార్టింగ్. అవును. ఆ కట్స్ చాలా మందికి అర్థం కాదు. ఎందుకు హ్మ్. లైక్ పడడు మొత్తం కంప్లీట్‌గా పడడు. ఇక్కడ అది ఇంటర్వెల్‌లో కూడా సేమ్. ఇంటర్వెల్ తర్వాత సైకిల్ మీదకెళ్ళి పడిపోతుంది. హ్మ్. 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 అక్కడ కూడా కట్ కాదు. సుందర్ ఆ! పడిపోయే ముందే కట్ అది కొంచెం లైక్ దే నెవర్ సీన్ ఇట్. అంటే మనం కూడా అవును. ఎప్పుడు చూడలే అనుకుంటా ఈ టైం. అంటే అవునవును. వాళ్ళకి ఆ కొత్తదనం వాళ్ళకి ఆ టైంలో అంత నచ్చలేదో లేకపోతే ఎక్కలేదు. దట్ ఇస్ ద యాహ్! రీజన్. బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ జస్టిఫై చేసి లైక్ ఏదో పెట్టాలని కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎక్కడ హ్మ్. పోలే. అంటే ఒక లెంత్ ఉంటాను అంతే ఉంటుంది. అవును. ఇప్పుడు నాకు పర్సనల్‌గా చాలా నచ్చిన విషయం ఏందంటే, చిన్నప్పటి 'సుందర్' ప్రాబ్లమ్‌కి అండ్ క్లైమాక్స్‌లో 'సుందర్' ప్రాబ్లమ్‌కి ఆయన రిలేట్ చేసిన విషయం ఉంటది. లైక్ ఇఫ్ హ్మ్. యూ రిమూవ్ వన్ క్యారెక్టర్ ఈ సినిమాలో నుంచి నువ్వు ఒక క్యారెక్టర్ తీసేస్తే, యూ కాంట్ ఇమాజిన్ ఎనీథింగ్. హ్మ్. అందులో నన్నడిగితే వరుసలో ఫస్ట్ వచ్చే క్యారెక్టర్ 'సుందర్' వాళ్ళ అమ్మ క్యారెక్టర్. హ్మ్. వివేకాత్రేయ గారికి నేను ఒకటే అడిగిన ఆ రోజు ఏంటంటే, క్లైమాక్స్‌లో 'సుందర్‌కి దారులన్నీ మూసుకొని పోయినాయి. నిజం హ్మ్. తెలిసిపోయింది రెండిళ్లలో.
అవును. వాడి కన్విన్స్ చేయలేడు. వాళ్ళ నాన్న ఫిక్స్ అయిపోయింది, వాళ్ళ నాన్నమ్మ ఫిక్స్ అయిపోయింది, కన్విన్స్ చేయలేడు. అటు లీలా వాళ్ళ ఫ్యామిలీలో దే వోంట్ బి కన్విన్స్డ్. సో వాడు ఏం చెప్పాలో అర్థం కాక అలా సైలెంట్ గా కూర్చున్నాడు సార్. అక్కడ వాళ్ళ అమ్మ మాట్లాడింది, ఎందుకు సుందర్ సైలెంట్ గా ఉన్నాడు, సుందర్ ఎందుకు అరవకూడదు అని అడిగాను నేను. ఆయన ఒకటే ఉమ్, మాట ఏం చెప్పాడంటే, మీకు గనుక చిన్నప్పుడు సీన్ గుర్తుంటే, ఎప్పుడైతే వాడు నాటకం చూసిన తర్వాత ఆలీ క్యారెక్టర్ వచ్చి నేను చైల్డ్ యాక్టర్ ని చేస్తాను మీ అబ్బాయిని అని చెప్పినప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడతారు కదా, తీసుకెళ్దాము పంపిస్తాము అని చెప్తే లైక్ సముద్రాలు దాటాలి వద్దు అన్నప్పుడు కూడా సేమ్ సుందర్ సైలెంట్ గా ఉంటాడు. ఎవరు మాట్లాడతారు? వాళ్ళ అమ్మే మాట్లాడి, వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్నతో అవును. ఆమె మాట్లాడితే ఆమె కన్విన్స్ చేస్తుంది, ఆమె ప్రూఫ్లు చూపిస్తుంది. ఆచారంలో ఇలా చేయకూడదని చెప్పిన వాళ్ళే దానికి ఒక పరిష్కారం కూడా కనిపెట్టారు కదండి. మనం ఎందుకు అవకాశాన్ని వచ్చినప్పుడు వాడిని ఆపేయడము, ఆచారం అనే పేరుతో వాడిని ఆపేయొద్దు, రేపు రేపు మనమే ఫీల్ అవుతామని చెప్పి ఆమె మాట్లాడుతుంది కదా. లాస్ట్ లో ఉమ్, కూడా ఆమె మాట్లాడుతుంది అన్ని. ఇప్పుడు ఏదైతే మీరు ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరని తెలిసిందని వద్దనుకుంటున్నారో, మరి అదే మీ మనవడికి పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు మీరు ఎందుకు ఈ క్వశ్చన్ చేయలేరు? ఆ అమ్మాయిని ఎందుకు నెత్తిన పెట్టుకుందాం అనుకున్నారు మరి? సమస్య మన వైపు ఉంటే ఒకలాగా, ఎదుటోడి వైపు ఉంటే ఒకలాగా అని చెప్పి చాలా బ్యూటిఫుల్ డైలాగ్ రైటింగ్ ఉంటది ఆ క్లైమాక్స్ దగ్గర. అప్పుడు కూడా ఉమ్, అమ్మే మాట్లాడుతుంది. ఆయన ఏం చెప్పిండంటే, సుందర్ విషయంలో వాడు ఏం చేయాలో వాడికి అర్థం కావడం, ఆర్ వాడిని ఒకళ్ళు కాపాడాలి, సేవ్ చేయాలనుకున్నప్పుడు అక్కడొచ్చేది అమ్మ. కొన్ని విషయాలు వాడు అమ్మకు కూడా చెప్పుకోలేను, అమ్మ కూడా కాపాడలేదేమో అనుకునే విషయంలో వాడు యూజ్ చేసేది అబద్ధం. అక్కడ ఉమ్, వాని బతుకులో అబద్ధం అనేది వస్తది. సో ఈ ఉమ్, లింక్‌ని చూసినవా? నాకు ఈ లింక్ విని మైండ్ పోయింది నాకు. అంటే సినిమా తీసిన తర్వాత ఎవడైనా లింకులు చూసుకుంటాడబ్బా. నువ్వైనా డీకోడ్ చేస్తావు, నేనైనా డీకోడ్ చేస్తా, ఎవడైనా డీకోడ్ చేస్తాడు. కానీ ఒక రాసుకున్న వ్యక్తి వచ్చి లైక్ నేను ఇలా అనుకున్నాను, ఇలా వచ్చింది, ఇలా అనుకున్నా, ఇలా వచ్చింది. టు రిమెంబర్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు నువ్వు ఒకసారి రీకాల్ చేసుకుంటే అయి ఎంత బ్యూటిఫుల్‌గా కలిసి ఉంటాయి ఈ 2. నీకు మధ్యలో గూడా ఒక సీన్ ఉంటది. ఇన్ బిట్వీన్ సీన్ ఏంటంటే లైక్ వాడు అనుపమ పరమేశ్వరన్‌ని ఒప్పిస్తాడు గదా, నేనెళ్తాను మీ బదులు అని జెప్పి. అక్కడ ఉమ్, ఒప్పించినప్పుడు గూడా తన గురించి అంతా చెప్పిన తర్వాత వాళ్ళ నానమ్మ కొంచెం కన్విన్స్ అయ్యి వాళ్ళ అమ్మతోని అంటది, "ఏమంటావే?" అని అన్నప్పుడు ఆమె చెప్పబోతుంటే నరేష్ గారొచ్చి, "దాన్నడుగుతావేంటమ్మా? చిన్నప్పుడు చేసిన నిర్వాకం చాలదా?" అని అంటాడు. ఆ చిన్నప్పుడు చేసిన నిర్వాకం చాలదా అనేది నీకు చాలా లో పిచ్‌లో వస్తది. ఆ డైలాగ్ వాల్యూమ్ తక్కువలో ఉంటదనమాట. అక్కడ ఆమె ఎక్స్‌ప్రెషన్ క్యాప్చర్ చేసినప్పుడు ఆమె ఒకటే మాట్లాడతది. ఆయనే చెప్పారు గదండీ! ఆయన ఇష్టం అని జెప్పేసి ఆమె వెళ్ళిపోతది లోపలికి. వాళ్ళ నాన్నమ్మ వెళ్ళిపోతది. సరే కానీ నీ ఇష్టం అని జెప్పినప్పుడు. అక్కడ గూడా ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఉంది సుందర్ తరఫున. బట్ ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ చిన్నప్పుడు ఆడికి అయినట్టు ఏదన్నా అయిద్దని మా ఆయన ఇంకా నన్నేదన్నా అంటాడేమో, ఆయనకి ఇంకో రిగ్రెట్ ఉంటదని జెప్పి ఆమె మాట్లాడదు. అప్పుడు ఆడేం జేస్తాడు? అబద్దాలన్నీ ఆడేసి వెళ్ళిపోతాడు. ఈ బ్యూటిఫుల్ కనెక్షన్ వల్ల నాకు సినిమా ఇంకా స్పెషల్ అనిపించిందన్నమాట. ఉమ్. లైక్ ఐ పర్సనల్లీ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. అబద్ధం అనేది ఈ సినిమాలో చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. అబద్ధం అనే పదం. అవును. బోలెడు ఉమ్, అబద్ధాలు చాలా అలవోకగా క్రియేట్ చేస్తాడు. అవన్నిటికి తర్వాత సెకండ్ హాఫ్‌లో రిగ్రెట్స్ ఒస్తాయి, గిల్ట్స్ ఒస్తాయి, అన్నొస్తాయి గదా! ఉమ్. అసలు 'సుందర్' అబద్ధం ఎందుకు ఆడాలి? అంటే నువ్వేం జెప్తావు? జస్ట్ పర్సనల్ ఒపీనియన్ అంతే. ఎవ్వడొచ్చి కరెక్షన్ జెప్పేది లేదు. ఎవడొచ్చి జడ్జ్ చేసేది. నువ్వు నీ ఒపీనియన్ జెప్పు. నేను నా ఒపీనియన్ చెప్తా. సుందర్ అబద్ధం ఎందుకు ఆడదు? యాహ్! రోల్ అంటే అబద్ధం యొక్క రోల్ ఏంది ఆని బతుకులో? లైక్ మనం వాడి ఫ్లాష్ బ్యాక్, వాడి బ్యాక్ స్టోరీ అని చూసుకుంటే, ఈజ్ ఎ గై సరౌండెడ్ బై ఎవ్రీథింగ్. బండి నడపాలన్నా ఒకటి, ఏదైనా చేద్దామన్నా ఇంకోటి. లైక్ ఈ రియాలిటీలో, ఈ బౌండెడ్ రియాలిటీలో హీ వాంట్ ఎస్కేప్. ఏం చేయగలుగుతాడు వాడు ఇంకా? లైక్ మన వల్ల అంతే ఒకనొక సిచ్యువేషన్ లో, నాట్ లైక్ వాళ్ళ లెక్క మొత్తం ఇట్లా ఉండవు, మనకంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇన్ రియాలిటీ. బట్ ఆ క్యారెక్టర్ వరకు అయితే ఆ, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి, ఆ, బండి మీద నుంచి కింద పడతాడు ఒకటి, ఏదో ఒకటి ఇట్లా సమ్ సరౌండ్ చేసి వీడికి అభింది, వీడికి ఆ పూజారి క్యారెక్టర్ వీళ్ళ ఫ్యామిలీ చెప్పడం, వాడు అన్ని ఇట్లా ఊడ్చుకుంటా 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 లైక్ వాడు బతుకులో కాంప్రమైజ్ ఎక్కువ. ఇంకా నేను ఇట్లనే ఉంటాయి, నేను ఏదో ఒకటి చేయాలి వాడిది. ఎట్లా అని అంటే, నాకు అనిపించినంత వరకు వాడు ఏదో పెద్దగా చేయాలని అనుకోవట్లేదు. వాడికి కావాల్సిన చిన్న చిన్న ఆనందం.
నాకు అది కూడా ఆచారం పేరుతో అంటగట్టేసి ఇంక నేను వెనుక చూసుకొని నా బతుకులే ఉంటా అని ఒక భయం. ఆ భయం నుంచి మనకు అబద్ధం ఆడాలన్నది ఒక ఆప్షన్ లెక్క అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. బట్ ఎట్ ద ఎండ్ అది ఒకనొక పాయింట్ దగ్గర వాడికి అబద్ధం ఆడ కూడా తప్పు అనిపించదు వాడు పెరిగిన ఆ సర్కమ్స్టాన్సెస్ లో. అబద్ధం ఈజ్ ఫర్ ఎస్కేపిజం అనొచ్చు, టు ఎస్కేప్ దిస్ రియాలిటీ, అంతే అనిపిస్తుంది. బట్ అదొక ఇంపార్టెంట్ రోల్ ఉండదు. ఎట్ ద ఎండ్ మంచి అయినా కూడా దానికి ముందు చూసుకుంటే అది వాడికి అబద్ధం అనేది వాడికి అవసరం అయిపోయింది ఒక పాయింట్. ఏం చేయాలన్నా కూడా అంతే. బ్యూటిఫుల్ సెట్. నువ్వు అన్న దానికి కూడా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అనుపమ క్యారెక్టర్ దగ్గర. ఇంత ఈజీగా అబద్ధాలు ఎలా చెప్తున్నారండి మీరు అని అంటే, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉన్న పరిస్థితి వల్ల అలా అలవాటు అయిపోయింది సౌమ్య గారు అని అంటాడు. ఉమ్, నాకు సుందర్ క్యారెక్టర్ చూసినప్పుడు ఫస్ట్ క్రియేట్ అయ్యే ఫీలింగ్ ఏంటంటే, దాన్ని సింపతి అనొచ్చో ఎంపతి అనొచ్చో తెలియదు కానీ చాలా ఇన్నోసెంట్ అనిపిస్తుంది అప్పుడు సుందర్ అనేవాడు. ఉమ్, నాకు పర్సనల్ అది ఆ క్యారెక్టర్ వలన లేకపోతే నాని యాక్టింగ్ వలన నాకు తెలియదు కానీ, నన్ను అడిగితే అబద్ధం అనేది ఎందుకు పుడుతుంది, నాట్ ఓన్లీ అబౌట్ సుందర్, ప్రతి ఒక్కని బతుకులు. అబద్ధం అంటే ఏంది? ఏదో మిస్ అయిపోతా నేను, ఆర్ ఎక్కడో నేను దొరికిపోతా అనే భయం ఉంటుంది. ఆ భయం. భయం నుంచే ఉమ్, పుడుతుంది అబద్ధం అనేది ఎప్పటికైనా. సుందర్కి చిన్నప్పటి నుంచి చాలా ఆశలు ఉంటాయి. ఒక ఆ, ఏదో ఏదో సైకిల్ పేరు చెప్తారు కదా, బిఎస్సిఎస్ఎల్ఆర్ సంథింగ్, సైకిల్ డిఎస్ఎస్ తొక్కాలనుకుంటాడు, అయితే ఏదో అనుకుంది నాకు గుర్తు. తొక్కలేడు. ఆ మళ్ళీ తర్వాత పంచశీకలతోని స్కూల్ పోవద్దు అనుకుంటాడు, బట్ పోతాడు. పోతాడు దాని తర్వాత ఆ ఇంకా ఉంటాయి కదా కొన్ని చాలా. ఆ మేజర్ థింగ్ వచ్చేసి సినిమా అనే ఒక ఆశ క్రియేట్ అవుతుంది, అది కొలాప్స్ అవుతుంది. సో మళ్ళీ తర్వాత దాని నుంచి అమెరికా పోవాలనే ఆశ క్రియేట్ అవుతుంది, దీన్ని ఎట్లా వదులుకోవద్దు. ఆడ అమెరికా పోవాలనుకుంటే లైక్ వాడికి చిన్నప్పుడు నుంచి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా, వై నౌ అనే దానికి లీలా అనే క్యారెక్టర్ కనెక్షన్ ఉంటుంది. లైఫ్ లో ఇన్ని పోగొట్టుకున్నాడు, దేనిలోనూ ఫైట్ చేయలేనోడు, వాడి బతుకులో ఎక్స్ట్రీమ్ గా ఒకటి అందుకోవాలనుకుంటాడు, అదే లీలా. హీ డోంట్ వాంట్ మిస్ లీలా, అంతే. వాని బతుకులో ఇవన్నీ పోయినాయి, దే ఆర్ టెంపరీ. సైకిల్ కానీ, హ్యాపీనెస్ కానీ, స్మైల్ కానీ, ఫ్రీడమ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. బట్ నాకు నా బతుకులో నేను చిన్నప్పుడు ఎంచుకొని మధ్యలో మిస్ అయిపోయిందిరా అని అనుకోని మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చిందంటే, లీలాకి నా లైఫ్ లో ఏదో ఉన్నట్టే. షీ హ్యాస్ టు బి ఇన్ మై లైఫ్. సో తనల్ని నేను ఈ ఆచారాలు ఇవన్నిటి వల్ల నేను మిస్ చేసుకోలేను, నా బతికేమైనా సరే నేను దాన్ని దక్కించుకుంటాను. నా కోసం ఏదైనా సరే అని ఎప్పుడైతే లీలా ఓకే నేను అబద్ధం ఆడతా ఇంట్లో అన్న వచ్చేసిందంటే, నేను ఇంక దీన్ని మిస్ చేసుకోవద్దు. సో వాడి అబద్ధాల చాప్టర్ అనేది లీలా విషయానికి వచ్చి ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో బోల్డ్ కేఓస్ క్రియేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నాకు లైక్ ఇంటర్వెల్ సీన్ చాలా ఇష్టం. ఇంటర్వెల్ సీన్ లో నీకు ఒక వాళ్ళిద్దరు కూర్చొని అమెలియా ఐలాండ్ క్లోజ్ ఉంటది. సో తప్పు చేసామా, లైక్ ముందే కనుక్కొని వచ్చుంటే బాగుండేది అని చెప్పి సుందర్ ఒక మాట అంటాడు అనమాట, సారీ లీలా అని చెప్పిన తర్వాత డ్రాప్ అయిపోదామా అని అంటాడు. డ్రాప్ అయిపోదామా అన్నప్పుడు కట్ చేసి నీకు సీన్ యాడ్ పెడతాడంటే, లీలా అమెరికాకి బయలుదేరే ముందు వాళ్ళ అక్కతో మాట్లాడుతుంది ఏడ్చుకుంటూ, నేను తప్పు చేస్తున్నాను పుష్ప సారీ అని చెప్పి. ఏమైందనంటే తన స్టోరీ అంతా చెప్పిన తర్వాత, ప్రెగ్నెన్సీ అనేది ప్రతి అమ్మాయి లైఫ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ద ఫస్ట్ టైం దాన్ని చెప్పేటప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో, నువ్వు కనుక ఈ అబద్ధం ఆడితే ఆ ఫీల్ నీకు మళ్ళీ రాదు. రెండు ఇళ్లలో రెండు అబద్ధాలు చెప్తున్నారు మీరు, ఆ అబద్ధాలు ఎక్కడికో తీసుకుపోతే కూడా మనకు తెలియదు. ఒకటి మాత్రం నేను అడుగుతాను నీలా, నీకు నువ్వు అంత పెద్ద అబద్ధం ఆడడానికి, లైక్ అంత పెద్ద అబద్ధం ఆడడానికి తన అంత వర్త్ క్యాండిడేట్ అని అడుగుతుంది వాళ్ళ అక్క. నీకు ఆ సీన్ పెడతాడు అక్కడ, నీకు ఆ సీన్ పెట్టి విల్ క్రియేట్ అ డైలమా. లీలా ఏం ఉండదు డైలమా, హీఈస్ క్లియర్. బట్ నీకు అక్కడ ఒక డైలమా టెన్షన్ క్రియేట్ చేస్తాడు. వీడు ఆడతాడు అబద్ధాలు, ఓకే. వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో లీలా ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఈజ్ దట్ సేమ్ థింగ్ ఫర్ లీలా ఆల్సో అనేది ఆ ఒక్క షార్ట్ లో చెప్తాను నీకు. వాళ్ళ అక్క డైలాగ్ చెప్పిన తర్వాత
ఇంటికి ఫోన్ చేద్దామా అని అంటది. కట్. ఉమ్, నాకు ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే ఆ రైటింగ్. సో అబద్ధం అనేది ఇప్పుడు ఏదైతే వాన్ బతుకుల టెన్ ఉంది, మినిట్స్ ఉంది. టు గో 10 మినిట్స్ ఉమ్, ఏదైతే వాన్ అక్కడికి బతుకుల లీలాని మిస్, ఇప్పుడు ఏదైతే వాన్ బతుకుల లీలాని మిస్ చేసుకోకూడదని వాడనుకుంటా, సేమ్ థింగ్ సుందరిని నేను మిస్ చేసుకోలేను అని లీలా అంట. సో అబద్ధం ఉమ్, స్టార్ట్స్ నౌ. ఉమ్, ఇంతసేపు అబద్ధాలు ఆడి ఇంతసేపు వాళ్ళు ఆడిన అబద్ధాలన్నీ కవర్ చేయొచ్చు, బట్ ఇది మాత్రం ఆగలేదు. అప్పుడే అంటాడు కదా మన చిన్నప్పటి క్యారెక్టర్స్ కూడా, లీలా క్యారెక్టర్ అంటది అనమాట, చిన్నప్పుడు మనం డ్రామా వేస్తే వీళ్ళు ఇప్పుడు డ్రామా వేస్తున్నారు రియల్ లైఫ్ లో అని చెప్పి. అప్పుడు వాడు ఉమ్, అంటాడు, అప్పుడు స్టేజ్ చిన్నది ఇప్పుడు ఇది లైఫ్ కదా, స్టేజ్ పెద్దది అని అంటాడు. అన్ని సరిగ్గా సెట్ అయితే మళ్ళీ కలుద్దాంరా అమేలియా ఐలాండ్ లో అని అంటాడు. నీకు మళ్ళీ ఆ క్యారెక్టర్ మళ్ళీ ఉమ్, సినిమా అయిపోయిన తర్వాత అమేలియా ఐలాండ్ లో వస్తాయి. ఉమ్. ఇట్లా ఎవ్రీ సీన్ ఎంత బ్యూటిఫుల్ గా రాసుకున్నా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి చూసినప్పుడు. ఇని ఎవ్రీథింగ్ అబౌట్ రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, మెయిన్లీ ఎడిటింగ్, అవును. మెయిన్లీ ఎడిటింగ్. ఇంకా అట్లాంటి నెక్స్ట్ స్క్రీన్ వస్తే ప్లేకి అంత ఎక్కువ స్పిరిట్. యా, లైక్ చాలా మంది ఫిల్మ్ మేకింగ్ జమ్ అని అంటారు అంటేనే. అవును. ఆ, మనమే చేసిన చాలా పోస్టులు చాలా సార్లు మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్క ఉమ్, క్రాఫ్ట్ నుంచి నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అవును. అండ్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ మీద ఒక డైరెక్టర్ కి ఒక రైటర్ కి ఎంత గ్రిప్ ఉండాలని కూడా చెప్పే సినిమా అంటే సింగరాజ్. ఉమ్, ఎడిట్ ఎట్లా అవును. రాసుకోవాలి ఏం కథ. నేను ఇప్పటికీ నాకు వివేకాత్రేయ గారి మీద వచ్చే కోపం ఏంటంటే, అంటే సుందరం స్క్రీన్ ప్లే అప్పుడు 6 months లో రిలీజ్ చేస్తామండి అని అన్నారు ఆయన. సంవత్సరంన్నర దాటింది అవునవును. ఇంకా రాలేదు. ఆ, మనం మీరు ఈ చేసినప్పుడు అయింది. పాడ్కాస్ట్ అవును. చూస్తున్నట్టుంటే కనుక సార్ ప్లీజ్ దండం పెడతా నా స్క్రీన్ ప్లే రిలీజ్ చేయండి. మీరు ప్రైజ్ పెట్టినా సరే నేను కొనుక్కుంటా. ఆ ఒక్క విషయంలో మీ మీద నాకు కోపం ఉంది అంతే. అంటే ఐ ఐ జస్ట్ వాంట్ టు నో ఆయన ఎట్లా రాసుకున్నాడు. ఆన్ పేపర్ ఎట్లుండే. ఆన్ పేపర్ ఎట్లుంది, ఆన్ పేపర్ ఎట్లా, అది ఒక్కటి తెలుసుకోవాలని ఉంటుంది నాకు ఇప్పటికి. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ ఫ్రమ్ అంటే ఒకటే చెప్పాలి. ఫేవరెట్ సీన్ ఒకటే ఒకటే చెప్పాలి. చెప్తా. దానికి నువ్వు ఎంత పెద్ద రీజన్ అనే చెప్పు. పెద్ద రీజన్ ఏం లేదు. ఆ, ఆ, సుందర్ అమెరికా నుంచి వస్తాడు. వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ టెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఏంది వాళ్ళ నాన్న తీసుకురావడానికి బయటికి వెళ్తాడు సైకిల్ వేసుకుని. అదే టైంలో లోపలికి వస్తుంది. ఆ కట్స్ ఉంటాయి కదా, అటు అటు లీలా ఇటు. ఇక అది ఎంత పీకపోతా లైక్ లిటరల్ గా థియేటర్లో అయితే నేను నాకు అర్థమైతే ఊపిరాడినంత పని అయింది నాకు. వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఎక్కడున్నారా వీళ్ళు, పెరగన్నం తింటున్నారో ఏమో అంటది సంథింగ్. అవును. మధ్యలో వచ్చేసి సంథింగ్. ఇక నేను అవుట్ ఆ టైంకి ఇంకెత్త నాకు తెలిసి ఆ టైం అది ఒక సీటెడ్ థ్రిల్లర్ అది నాకు. అంటే నిజంగా నాకైతే అది అది అసలు అక్కడ చెయ్యొచ్చా, అక్కడ అట్లా చెయ్యొచ్చా అని అంత బ్యూటిఫుల్ గా చేసింది అది. ఆ టైంలో అయితే నిజంగా నా ముందు ఉన్న రోజులు వెనకాల రియాక్షన్ చూసినప్పుడు అయితే వాళ్ళు మొత్తం టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకేదో అయిపోతున్నట్టు అంతా అంటే ఇన్వాల్వ్ అయిపోతారు ఆ టైంకి. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ద ఫిలిం ఫ్రమ్ ద బిగినింగ్, ఆ ఒక్క యా, సీన్ అయితే నాకు చాలా ఇష్టం. లైక్ స్టాండర్డ్ ఐడియా అంటే చాలా ఉన్నాయి, బట్ పర్సనల్ అయితే ఓ, నేనైతే ఒక రామ్ కామ్ అంత టెన్షన్ పెట్టుడు నేను చూసుకుంటాను అంత టెన్షన్ ట్రూ ట్రూ. చూసుంటాం. బట్ ఇది పీక్, ఇంకా ఇది పీక్. మరి నీకు? నాకా ఒకటే చెప్పాలని నేనే అన్నా కదా, సో చెప్పనీకి ట్రై చేస్తా. సీన్ కంటే కూడా స్ట్రెచ్, స్ట్రెచ్ అనొచ్చు కదా. ఉమ్, నాకు బాగా ఇష్టమైన సీక్వెన్స్ ఏంటంటే, ఉమ్, ఎప్పుడైతే ఆ చిన్నప్పటి సుందర్ అండ్ లీలా వస్తారు కదా, వీళ్ళు మాట్లాడుకుంటారు. ఉమ్, ఫ్రమ్ ఉమ్, దాట్, ఇన్ బిట్వీన్ ఇండ్లలో పీడాలు, అబద్ధాలు ఆడాలు, వాళ్ళ ఇమాజినేషన్లు, వాని ఇమాజినేషన్ ఎంత ఉమ్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుందంటే, ఆ ఆ ఈ అక్కడ నా వై దట్ సీన్ ఇస్ మై, నా ఫేవరెట్ సీన్ ఎందుకని అంటే, లీలా మీ ఇంట్లో చెప్పిన అబద్ధం మా ఇంట్లో వర్కౌట్ కాదు. అక్కడ నీకు ఉమ్, హ్యూమర్ కూడా నీకు ఎక్కడో ఓవర్ ద బోర్డ్ కాదు.
అక్కడ కూడా జనరిక్ అది చాలా ఆర్గానిక్ అది. ఆ, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్తే మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అంటే ఐ విల్ బి ఐ విల్ బికమ్ కీర్తి శేష్ అని అంటాడు. ఆ, అదేదో దేశాల్లో ఏదో రాజ్యాల్లో పిలిపించినట్టు అందరిని పిలిపించి అందరి ముందు ఊరేస్తాడు మా నాన్న అని చెప్పి అంత ఫన్నీగా చెప్పి లైట్ హార్టెడ్ నోట్ లో చెప్పిన తర్వాత ఇంకోటి ఏమంటాడంటే ఈ అబద్ధం మీ ఇంట్లో వర్కౌట్ అంటే మా ఇంట్లో వర్కౌట్ కాదు, అండ్ మోర్ ఓవర్ ఆ రీజన్ తో నువ్వు మా ఇంట్లోకి వస్తే మా ఇంట్లో వాళ్ళకి నువ్వు చులకనే రెస్పెక్ట్ నాకు చేయడం. కానీ నేను తట్టుకోలేను. యా రెస్పెక్ట్ నేను అది తట్టుకోలేను. మా ఇంట్లో అబద్ధం ఎలా ఉండాలంటే మా ఇంట్లో నేను ఒక దేవతలా చూడాలి అని అంటాడు. అది ఎలాంటి అబద్ధం అయి ఉండాలి అని చెప్పి ఒక రౌండ్ ట్రాలీ ఇలా తిరుగుతుంది. తిరిగినప్పుడు చెప్తాడు కదా లైక్ సుందరానికి పిల్లలు పుట్టరు అని అంటాడు. నాకు ఆ సీన్ చాలా ఇష్టం. దేర్ ఇస్ హ్యూమర్, దేర్ ఇస్ రీజనింగ్ ఫర్ ఎవ్రీథింగ్, ఒక జస్టిఫికేషన్ ఉంటది. అండ్ ఇన్ బిట్వీన్ మా ఇంట్లో నీ దేవతలా చూడాలి, ఈ రీజన్ తెలిసినా కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే మా ఇంట్లో వాళ్ళు నిన్ను ఎలా చూస్తారు అని చెప్పి కట్ చేసి నీకు అక్కడ ఇమాజినేషన్ వేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ లీలాకి ఇష్టమైన అన్ని తినిపిస్తా ఉంటే మన వాళ్ళ నాన్న చూసి అని అంటే ఆయన ఇలా చెయ్యేసి ఇలా మెచ్చుకుంటాడు అని. అప్పుడు నాని సిగ్గు పర్ఫార్మెన్స్ కూడా పీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ సీన్ లో. నాకు అందుకే చాలా ఇష్టం ఆ scene. లైక్ నీకు ప్రతి మూమెంట్ అబ్బా నువ్వు అన్నట్టే ఇట్స్ నాట్ జస్ట్ రామ్ కామ్, పెద్ద థ్రిల్లర్ సినిమా అది. నాకు ఇప్పటికి గుర్తు, నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఎట్లుందిరా అంటే బాగుందిరా అంటే రామ్ కామ్ అంట కదా ఎంజాయ్ చేసినాం అంటే ఎవరు చెప్పింటారు అది రామ్ థ్రిల్లర్ రా ఇది అంట. సినిమా ఇంటర్వ్యూలు కాగానే నేను ఇప్పటికీ నా పర్సనల్ అకౌంట్ లో గుర్తు నాకు ఎందుకో భయం వేస్తుంది అని పెట్టిన అనమాట స్టోరీ. నా ఫ్యూచర్ చూసాను. ఏందిరా అని చెప్పి నాకు అట్లా భయం అయింది. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వెళ్దామా? నేనేం నేనేం మాట్లాడు, మొత్తం నీకే వదిలేస్తాను, నువ్వే మాట్లాడు, నాకేం సంబంధం కూడా లేదు. నేను లేదు ఒకటే క్వశ్చన్, మ్యూజిక్ గురించి ఏం పెద్ద డిస్కషన్ పెట్టా. క్యాన్ యూ ఇమాజిన్ అంటే వితౌట్ వివేక్ సాగర్? కష్టం అది. ఇంకోటి వివేకాత్రేయ గారు దిస్ క్వశ్చన్ ఈస్ టు వివేకాత్రేయ గారు, క్యాన్ యూ ఇమాజిన్ అంటే సుందరానికి వితౌట్ వివేక్ సాగర్? అంతే. మేమైతే హ్యాండ్సప్, అసలు ఇమాజిన్ చేసుకోలేం. మీరు ఎంత బాగా రాసినారు, ఎంత బాగా తీసారు, మేము మెచ్చుకుంటాం. కానీ మీరు ఒక 100 మార్కుల ఎగ్జామ్ కి మీరు ఒక 80 మార్కులు రాస్తే ఆ టాపర్ అయ్యే ఆ 20 మార్కులు ఉంటాయి కదా, క్లాస్ టాపర్ వేసి 20 మార్కులు అయ్యి వివేక్ సాగర్ ఆయన నాకు తెలిసి చాలా గ్యాప్ తర్వాత వచ్చింది అనుకుంటా వివేక్ సాగర్. నాకు అంత గుర్తులేదు. నాకు కూడా అనుకుంటా వచ్చినాయి అప్పుడు బానే, మన రాజరాజ చోరా టైం లైన్ గుర్తులేదు బట్ లెజెండ్ ఇస్ ఆల్వేస్ లెజెండ్. లెజెండ్ ఇస్ ఆల్వేస్ లెజెండ్ అంతే. ఆ ట్రాక్ లేంది, ఆ బీజిఎం ఏంది, ఇంకా రావాలి అది బీస్ట్ అన్లీష్ చేయాలి కొంచెం. అయితే కూర్తాం, గట్టి కూర్తే అవుతుంది. ఈ వీడియోని అందరు అశ్విని దేవతలు చూసే టైంలో చూడండి, మేము అనుకునే ప్రతి ఒక్కటి నిజమైతే. అంటే ఇప్పుడు ఓవర్ ద టాప్ అంటే కానీ ఇప్పుడు నాకు తెలిసి అది ఇది అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు తమిళ అనిరుద్ధ్ ఎట్లనో తెలుగు వివేకాత్రేయ అంత చేయొచ్చు. దట్ రైట్ మూమెంట్ అంటారు, అది రావాలి. ఏంటంటే అంటుకోవాలంతే ఫైర్, అంతే తగలెట్టేస్తుంది అడవిని తగలెట్టేస్తుంది అది. కీడాకో అంటే సుందరానికి అట్లా కీడాకోలో హ్యాండ్స్ డౌన్ ఉంది, ఒప్పేసుకున్నాం. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అన్ని కొడుతూనే ఉన్నాడు ఆయన. అంతే. ఒక సినిమాలో ఆయన పేరు అనుకుని ఆయన పేరు రానప్పుడు నేను ఇంత ఫ్రస్ట్రేట్ అయినా నాకు తెలుసు. ఆ సినిమా పేరు బయటికి చెప్పా, బట్ రామ్ కామ్ అనే జానర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లైక్ ఈ కాంబినేషనే మనం చాలా చిన్నప్పటి నుంచి వచ్చే సినిమాలు చూసాం కదా, రామ్ కామ్ అనే రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్ అని చెప్పి చాలా భాషలలో చూస్తుంటాం. తెలుగు సినిమాలే బోల్డ్ చూస్తుంటాం, మన ఫేవరెట్ సినిమాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అంటే విషయానికి వస్తే ఈ జానర్ లో అంటే అనేది, ఈ జానర్ లో నుంచి అంటేని కొంచెం జరంత డిఫరెంట్ ఫిల్మ్ గా చేసేది ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కదా.
మోస్ట్లీ. నాట్ ద స్టోరీ, నాట్ ఎనీథింగ్. ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చరే కదా. సో ఇలాంటి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో హ్యూమర్ అనేది ఎంత లెవెల్ కి ఎంగేజ్ చేయడానికి యూజ్ అయింది ఆడియన్స్? నువ్వేమనుకుంటావు? అంటే అంటే లైక్ దీని ఏమంటారు, ఒక ద- నేను చూసిన సరౌండింగ్, నేను థియేటర్ చూసిన టైంలో లైక్ అండ్ నేను అన్ని క్వశ్చన్ ఇంకొంచెం పెద్ద క్లియర్ గా చేసే ఏంటంటే, అంటే అనే ఈ కథని సీరియస్ కూడా చెప్పొచ్చు. ఓకే, బికాస్ అవును. ఆ పాయింట్ వాళ్ళు ఏది డీల్ చేద్దాం, ఇట్స్ వెరీ సీరియస్ పాయింట్. అండ్ ఏదైతే ఇప్పుడు ఈ రిలీజన్, ఈ కాస్ట్, లైక్ ప్రెగ్నెన్సీ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ టాపిక్స్ కదా. సో వీటిని ఇఫ్ హీ వాంట్స్ టు డూ ఇట్ అనేది సీరియస్ ఫిల్మ్ కూడా చేయొచ్చు. మనం ఈ జానర్ లో ఈ పాయింట్స్ ని డీల్ చేసిన సీరియస్ సినిమాలు కూడా చూసినాం కదా. వై కామెడీ అనే దాన్ని మనం ఆన్సర్ చేయము, ఇట్స్ హిస్ చాయిస్. బట్ హ్యూమర్ అండ్ కామెడీ అనేది థియేటర్ లో కూర్చున్న ఒకడికి 3 గంటలు ఎంతలా ఎంగేజ్ చేసింది? దాట్స్ మై క్వశ్చన్. నేను చూసిన అబ్జర్వేషన్ చెప్తా, ఓకేనా? మోస్ట్ నేను చూసినంత వరకు అయితే వివేక్ ఆత్రేయ స్టైల్ ఆఫ్ హ్యూమర్ అనేది వర్కౌట్ అయింది. అండ్ సమ్వేర్ ఒక పాయింట్ దగ్గర, కొన్ని సీక్వెన్సెస్, కొన్ని స్ట్రెచెస్ దగ్గర, దట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆడియన్స్ హుక్ చేయడానికి. అండ్ నాకు తెలిసి ఆ టైంలో ఇట్స్ అండ్ అవుట్ క్లీన్ కామెడీ ఫిల్మ్, అంటే కామెడీ అంటే ఇన్వాల్వ్ అయిన ఫిల్మ్. అండ్ నేను చెప్పాను ఇప్పుడు, ఎవ్రీ సీన్ని మనం క్యారెక్టర్ దాని బట్టి చాయిసెస్ తోని అట్లా కొన్ని కొన్ని వెళ్తాయి, కొన్ని ఆ కాన్సిక్వెన్సెస్ వల్ల వెళ్తాయి. బట్ వెన్ ఎవర్ ఆ హ్యూమర్ అనే స్టెచ్ ఉంది, మోస్ట్లీ అదే ఉంటుంది. ఏ ఎంత పెద్ద విషయం అయినా లైట్ హార్టెడ్గా నేను చెప్పాలనుకోరు. చాలా నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్ అట్లా కూడా సమ్వేర్ ఒక కేటగిరీ ఆఫ్ ఆడియన్స్కి, మోస్ట్ మనకు అందరికి డిఫరెన్షియేట్ చేయడానికి ఏం లేదు, కానీ దట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్, అంటే లైక్ లైక్ స్పెసిఫిక్ సీన్స్ ఉండవు హ్యూమర్కి. ఇన్ బిట్వీన్ ఎక్స్చేంజెస్ బ్యూటిఫుల్ కామెడీ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇదేంటి, నానికును వాళ్ళ ఆ ఫాదర్ క్యారెక్టర్ మధ్యలో కాన్వర్జేషన్ అయినప్పుడు అది కొంచెం ఒక్క సైడ్ నుంచి చూస్తే కొంచెం సీరియస్ కాన్వర్జేషన్. బట్ అక్కడ నీకు ఇట్లా ఆల్ ఆ కాన్వర్జేషన్ మధ్యలో ఎవడో ఏదో చేశాడని ఎవరు పెళ్లి చేసుకోవడం కావాలంటే మనం లైక్ దట్ దట్ లిటిల్ డీటెయిలింగ్ అంటారు, ఏమో తెలియదు. మరి అంటే ఎందుకు ఒక ఆడియన్స్ అంత ఎంజాయ్ చేసిండు అని అంటే, డెఫినెట్లీ బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఎంతైతే ఇంపార్టెంటో, వివేక్ ఆత్రే ఎప్పుడైతే హ్యూమర్ని యూజ్ చేసిందో, దట్ ఇస్ దట్ విల్ బి ద మెయిన్ థింగ్. నాకు తెలిసి లైక్ ఇప్పుడు సీరియస్ నోట్లో కూడా పోవచ్చు కాబట్టి నాకు తెలిసి కంప్లీట్లీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. బట్ ఇది కొంచెం వేరు. మెజారిటీగా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దమ్ లైక్. ఇంకోటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే, లైక్ నాకేం ఏం చదువుకోవాలి, మనకేం తెలియదు, జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఏంటంటే హ్యూమర్ ఈజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైప్స్. కామెడీ అనేది లైక్ ఒక సీన్ లో కామెడీ ఉండొచ్చు, లైక్ ఆ సిచ్యువేషన్ ఒక కామెడీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక నార్మల్ సిచ్యువేషన్ కామెడీ సిచ్యువేషన్ గా ఎట్లా మారుతుంది బికాస్ ఆఫ్ డైలాగ్స్, లేకపోతే డైలాగ్స్ అంతా కామిక్ గా లేకపోయినా కానీ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మర్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. ఆ ఎక్స్ప్రెషన్స్ అంతగా లేకపోయినా మ్యూజిక్ తో కూడా హ్యూమర్ క్రియేట్ చేయొచ్చు. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. అండ్ ఒక సీన్ ని నువ్వు చూస్తున్నప్పుడు నవ్వు అనేది నీకు ఎవడో పెద్ద వచ్చి కూర్చొని చెక్కల గిందలు పెట్టి నవ్వినట్టు అంత ఫోర్స్ఫుల్ గా ఉండొచ్చు. బార్క్ వినిపిస్తుందా? డాగ్ బార్క్ క్లియర్ క్లియరే కానీ అది ఓకే. సో ఇప్పుడు ఒక నవ్వు అనేది నీకు పెద్ద ఫోర్స్ఫుల్ గా ఉండదు ఎప్పుడు కూడా, ఎవడో వచ్చి ఏదో కూర్చొని చెక్కల గింద పెట్టినట్టు ఉండదు. ఆ సినిమాలో ఆ సీన్ లో జరుగుతున్న సిచ్యువేషన్ కి యూ ఇమాజిన్ స్టఫ్. ఇప్పుడు ఇదైంది, వీనికి ఏం చేస్తారా అని చెప్పి అక్కడ ఆ మూమెంట్ లో వాని ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేసుకొని నీది నువ్వు నవ్వుకుంటావు. దాట్స్ కాల్డ్ ప్యూర్ హ్యూమర్.
ఏదో ఆ! పంచ్ డైలాగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, అంతే. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుండ్రు. ఇప్పుడు మన బతుకుల ఎదుటోని హ్మ్. బతుకుల ఏదన్నా కాన్ఫ్లిక్ట్ జరిగింది అనుకో, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడని మనం బతుకు నవ్వుతాం కాదు. వీనికి అయింది మంచిగా అయిందని హ్మ్. చెప్పి బేసిక్ మన ఏమంటారు సైకాలజీ సంథింగ్. సో కాబట్టి ఇప్పుడు అంటే హ్మ్. విషయానికి వస్తే నువ్వన్న ఆ సీన్ గురించే మాట్లాడదాం. ఏదైతే ఫాదర్ అండ్ సన్ సీన్ ఉంటుందో ఆ సీన్. ఆ సీన్ హ్మ్. ఎంత ఇష్టం అంటే పర్ఫార్మర్స్ మెచ్చుకోవాలి ఫస్ట్ పాయింట్. అవును. నాని అనుకో, నరేష్ గారు అనుకో, పక్కన రోహిణి గారికి ఎక్కువ డైలాగ్ లేకపోయినా కానీ ఆమె నిల్చొని ఇలా సైలెంట్ గా ఉంటారు. సీన్ చాలా బాగుంటుంది. అందులో కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే, అయినా ఆ అమ్మాయికి ఎందుకు చెప్పేవరా నువ్వు అని అంటే, కలిసింది చెప్పేశాను నన్ను పెళ్లి చేసుకుంటా అంది అని అంటే, అక్కడ నరేష్ గారి యాక్టింగ్ ఎంత బాగుంటుందంటే, ఆ, ఓహో విషయం తెలియపోగానే ఒళ్ళు మర్చిపోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, దేహి నా పరిస్థితి ఇది అని చెప్పి దండం పెట్టావారా. ఇప్పుడు ఆ డైలాగ్ ని నువ్వు నార్మల్ గా చదువు, నీకు అంత నవ్వు హ్మ్. రాకపోవచ్చు. బట్ ఆయన ఆ! అంత పర్ఫెక్ట్ గా దాన్ని పోర్ట్రే చేసి అందులో ఆయన ఇన్పుట్ కూడా మస్తు ఉంటది కదా. మళ్ళీ దానికి నాని ఎక్స్ప్రెషన్ ఇలా హ్మ్. చూడడం సంథింగ్ లైక్ దట్, నువ్వు అన్నట్టు కావాలంటే అమ్మన్నాడు అన్నట్టు. అదేదో పెద్ద ఎవరో కూర్చొని పని కట్టుకొని ఇక్కడ ఇది పడాలి అన్నట్టు ఉండదు. జస్ట్ లైక్ ఏ హ్మ్. ఫ్లో, హ్మ్. అంతే. హ్మ్. ఇప్పుడు హ్మ్. అంతేకాకుండా ఇప్పుడు ఆ సీన్ ఉంటది కదా, అనుపమ పరమేశ్వరన్ వాళ్ళ బామ్మ గురించి చెప్తున్నప్పుడు ప్రతిసారి అచ్చు మన బామ్మలాగే ఉంటుందండి నాన్న అన్నప్పుడు ఒక 4, 5 సార్లు చెప్పిన తర్వాత నరేష్ అన్ని సార్లు అనమాకరా గుండెలో అనవసరంగా దడబడుతుంది అని అంటే. సో ఒక హ్యూమర్ అనేది బేసిక్ గా ఈ జానర్ కి వచ్చేసరికి మనం ఇంతకుముందు చూసిన సినిమాలన్నీ దేర్ ఇస్ ఓన్లీ సింగిల్ లైన్ స్టోరీ. హీరో, హ్మ్. హీరోయిన్, లవ్ స్టోరీ, కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. హ్మ్. ఇన్ బిట్వీన్ కమెడియన్స్ మధ్యలో సమ్ ఉంటారు, కేయాస్. నవ్వుకుంటారు, హ్మ్. అంతే. నవ్వుకుంటారు, నవ్విస్తారు, అయిపోయింది సినిమా. ఈ సినిమాకి వచ్చేసరికి హ్యూమర్ అనేది ఎందుకు ప్లస్ అవుతుంది అని అంటే, నాట్ జస్ట్ ఇప్పుడు సుందర్ అనేవాడు అటు రియల్ లైఫ్ లో ఫన్నీ క్యారెక్టర్ కాకపోవచ్చు. వాని హ్మ్. తరఫున నువ్వు నిలబడి చూస్తే ఆ సిచ్యువేషన్ ఏదో మనకు అర్థమవుతుంది. హ్మ్. కానీ ఈయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంత స్ట్రెచ్ వస్తదని ఆయనకు తెలుసు. ఎట్లా హ్మ్. ఎంగేజ్ చేయాలి ఆడియన్స్. సో నువ్వు అన్నట్టే హ్యూమర్ ప్లేస్ ఏ మేజర్ కీ రోల్ ఇక్కడ. అండ్ అది ఆ! కూడా ఒక ఫ్లో స్టేట్ లో ఉంటది. ఒక పెద్ద ఫోర్స్ చేసినట్టు కాదు, ఏం కాదు, ఫ్లో స్టేట్. నీ అంత పీక్ సిచ్యువేషన్ కూడా పోస్ట్ ఇంటర్వెల్ సీన్ లో లీలా నేను మా అమ్మకు దొరికేసాను ఏం చేయాలో చెప్పు సుందర్, నా అమ్మ టెస్ట్ చేయించుకోమంటుంది అని అంటే కూడా, లీలా లీలా ఏం టెన్షన్ పడకు నేను చెప్పి జాగ్రత్త ఈయనని చెప్పి హోల్డ్ లో పెడతాడు ఫోన్. హ్మ్. లైక్ అంత పీక్ టెన్షన్ లో ఉంటావు నువ్వు, ఇదేమో ఫోన్ హోల్డ్ లో పెట్టాడు ఏంది ఇది అని చెప్పి ఎంతైతే టెన్షన్ పడతావు అంతే నవ్వుకుంటావు నువ్వు. ఆ! లైక్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కదా ఆ సీన్ లో, ఆ ఆ! ఆ ఒక్క సీన్ లో. మధ్యలో ఆమె వచ్చి "ఏ, పంపు వచ్చింది నీళ్ళు పడతారండి" అన్నప్పుడు ఫస్ట్ ఏమో 2 నిమిషాలు వస్తున్నా తలుపు దగ్గర తీసుకెళ్ళావు అన్నట్టు. మళ్ళీ తర్వాత చెప్పిద్ది మళ్ళీ వచ్చింది, వచ్చినప్పుడు ఎలా నువ్వు ఇంకోసారి రాకున్నట్టు, మా పద్మని తీసుకెళ్ళి వదిన, అన్నయ్య వస్తేనే నీళ్ళు వస్తాయి ఏంటి మాట్లాడుతున్నాం కదా అని డోర్ వేస్తాడు. అప్పుడు ఆడవస్తాడు బుడ్డోడు లోపలికి. బుడ్డోడు లోపలికి వచ్చిన హ్మ్. తర్వాత అక్కడ ఆయన ఈ విషయము అమ్మకు కూడా తెలియదు అని అంటే, కామర్లకు మించిందా అన్నయ్య ఇది అని అంటాడు. ఎంత ఫన్నీగా ఉండే కాన్వర్సేషన్ లో. మళ్ళీ అంతకంటే ముందు లైక్ వీఆర్ జస్ట్ రీకాలింగ్ ద సీన్స్ ఇక్కడ, చాలా బ్యూటిఫుల్ సీన్స్. అందుకంటే ముందు నాని క్యాబ్ దిగి వచ్చి వస్తాడు కదా లోపలికి రాగానే, వాళ్ళ ఉంటాడు కదా వాళ్ళ బాబాయ్ కొడుకు, వాడిని చూసి బాబాయ్. బాబాయ్. వాళ్ళ బాబాయ్ కొడుకుంటాడు కదా, వాళ్ళ బాబాయ్ కొడుకుని చూసి ఎరా మూర్తి చేతికేందంటే ఆడు కూడా ఎక్స్ప్రెషన్ పడ్డానుగా అంటే, అది ఒకటి బాగుంటది. మళ్ళీ తర్వాత నలతగా ఉందా నాన్న అంటాడు, అదొకటి. లైక్ ద వే సుందర్ రియాక్ట్స్ దేర్ అనేది నీకు టిపికల్ ఇట్లా హ్యూమర్ వచ్చేస్తుంది, లోపల నవ్వు వచ్చేస్తుంది నీకు. ఆ! అది ఆ అండ్ పర్ఫార్మర్స్ ఎవ్రి క్యారెక్టర్ గొప్పతనం గూడా కూడా. అట్లా డిజైన్ జేసి ఎవ్రి ఆ క్యారెక్టర్ ఆ అట్లా డిజైన్ జేసి ఆ క్యారెక్టర్ అట్లా మాట్లాడడం. అండ్ రీసెంట్ అవును. టైమ్స్ అట్లాంటి ఫిల్మ్ మిస్సింగ్. యా యా పక్క అట్లాంటిది డెఫినెట్లీ, మిస్సింగ్. డెఫినెట్లీ మిస్సింగ్ డెఫినెట్లీ అది. యా. ఈ కైండ్ ఆఫ్ అందుకే కామెడీ ఇంత జెనరిక్‌గా క్రియేట్ జేయడం. అది మిస్ అయింది అందుకే ఒక టైం వరకు. అందుకే ఇంత డ్యూరేషన్ ఉన్న సినిమా కూడా నా బతుకులో మోస్ట్ రీవాచబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. అవును. హై రేటెడ్ అది ఉంటది. యా ఇఫ్ నాట్ సింగిల్ స్ట్రెచ్‌లా కాకపోయినా గూడా మనం ఇట్లా ఏంటి చూసుకొని సీన్స్ ఉంటాయి అక్కడ. యా. అండ్ ఇంకొకటి నువ్వు అబ్జర్వ్ చేస్తే నాకు సినిమా పేస్ ఎందుకు ఇష్టం అంటే,
నీకు ఏ సీన్ లో కూడా ఒక మూమెంటే జరుగుతుంది అన్నట్టు ఉండదు. టక్ టక్ ఉమ్, టక్ 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 అని ఎన్నెన్నో ముచ్చట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే సీన్, ఆ సత్యనారాయణ స్వామి సీనే మనోడు ఓ స్నానం చేసి ఇలా ఇలా టవల్ చూసుకుంటూ లీలతో మాట్లాడు, లీల రీచ్ అయిపోయాను, నాన్నకి ఏం కాలేదు అని చెప్పినప్పుడు, సుందర్ బ్యాగ్ మారిపోయింది అని అంటే, మారిపోతే ఏంటి, రేపు తెచ్చిస్తాను లేని అంటాడు. నేను నీ వాళ్ళు రాని రేపు తెచ్చిస్తాను లేను అంటాడు. అప్పుడు కూడా పక్కన ఆడు మూర్తి, ఆడు ఊరికే బ్యాగ్ లాగేసుకుంటా ఉంటాడు కదా. ఏ ఎందుకు లాగుతున్నారు, ఉమ్, బయటికి వెళ్ళరా అంటే, చాటలు లేకుండా వచ్చావా నువ్వు అని చెప్పి ఆడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడి నుంచి. ఎవ్రీ మూమెంట్ ఇస్ ఎ కేఓస్. ఆ, అంటే నేను ఇంకొంచెం ఏదో పెద్ద ఏదో సినిమా లవర్ ఇంకా మాట్లాడితే అనాలిసిస్ చేస్తే, మనకి ఏదైతే సీన్ లో కనిపిస్తుందో ఆ కన్ఫ్యూజింగ్ కానీ ఆ కేఓస్ కానీ, దట్స్ నథింగ్ బట్ సుందర్స్ మైండ్. ఆ, ఆడికి ఏమైతుందో అర్థమవుతుంది అక్కడ, ఆడికి ఏం చేయాలో కూడా తెలియదు. అయినా కానీ ఉరుకుతాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎత్తుక్కుంటూ పోయినా కూడా చిన్న చిన్న బిట్లు ఉంటాయి అబ్బా. ఆ, నాన్న ఎక్కడికి పోయిండమ్మా అంటే, పుట్లో పాలు పోయడానికి పోయిండు, ఎవరో చెప్పారంటే నీకు ఆ దోశ ఉందని ఇలా చేస్తున్నాడు అని. తర్వాత ఎవడు పుట్లో తీసి సారీ ఏ గుళ్ళో పొట్లో పోయడానికి పోయాడు అని ఆ చిన్న డైలాగ్, అది చాలా ఫన్నీగా ఉంటది. అది కాదు మళ్ళీ అంతకంటే ముందు సుందర్ ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా హోమాలు చేసినప్పుడు, ఆ, ఆ, నీళ్ళలో వెళ్తే అవును. జలగండం, బండి మీద పెడితే ద్విచక్రవాహనం కన్నా తీయన అమ్మ కాండ. అది ఫస్ట్ ఏదో గ్లిమ్సా నాని బర్త్డేకి ఏదో వదిలిండ్రు కదా అది. ఆ, ఇట్లా అవును అదే అనుకుంటా. బర్త్డే దీని బర్త్డే బర్త్డే అని చెప్పి బర్త్డే ఆఫ్ BARTH సుందర్. బర్త్డే అని వస్తుంది. ఆ ఆ రోజు ఫిక్స్ అయిపోయాను నేను, పేకాట ఆడతాడురా నాని సినిమాలో అని చెప్పి. నాని అక్కడ దీపం కింద పెట్టేసిన తర్వాత ఇంకోసారి హోమాలు గీయమని మొహం పగిలిపోతే చెప్తున్నాను అన్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ వస్తుంది కదా, ఎవరికి రా అని అంటే అక్కడ ఒక జెస్చర్ ఇస్తాడు నాని బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే, దోతిలా పట్టుకొని, నాకే బామ్మ ఇన్ని హోమాలు చేశాను కదా మొహం పగిలిపోతుంది అంటున్నా అంటే, లైక్ నీకు ఏది అర్థమవుతుందా? కూడా ఆ ఏది కూడా ఓవర్ ద బోర్డ్ అవ్వదు. హ్యూమర్ తీసుకో, పర్ఫార్మెన్స్ తీసుకో, ఎనీథింగ్. ఉమ్, సో హ్యూమర్ గురించి ఇంకా బొచ్చడి మాట్లాడొచ్చు అసలు సినిమాలో. అదే అవుతుంది. ఆ అదే పెద్ద పాడ్కాస్ట్ అవుతుంది. ఉమ్, అండ్ నేను మెంటల్ మధ్యలో నేను కూడా చూడలే, ఉమ్. బట్ ప్రోచే చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఆయన రైటింగ్ చాయిస్ గురించి. బ్రోచే మెయిన్ రీజన్ అంటే ఇంటర్నల్ ఎట్లుంటో నాకు తెలియదు, చూడలేదు కాబట్టి ఆ స్క్రీన్ ప్లే అదంతా అనిపించింది. బట్ బ్రోచే స్క్రీన్ ప్లే లిటరలీ సపరేట్. ఆ యా. ఇంటర్వ్యూ అయితే నాకు ఇంకా గుర్తుంది టీవీలో చూసినప్పుడు. ఆ ముగ్గురు ఆ RRR వాళ్ళంతా వచ్చేది. అదొక్కటే నేను అంటే వై అంత హైప్ అయినా అని అంటే దట్ స్క్రీన్ ప్లే. ఏదో చేస్తారు, ఏదో సింపుల్ థింగ్ కూడా ఇదేంది, నువ్వు ఇట్లాంటిది ఎప్పుడు చూసుండవు కానీ నువ్వు చూసినావు అన్నట్టు ఉంటుంది. అట్లనే అట్లనే చూపిస్తాడు. లైక్ ఇప్పుడు బ్రోచే కూడా ఒక లీనియర్ ఫార్మాట్ లో తీసుకుంటే, వివేకాత్రకున్న హ్యూమర్ రైటింగ్ ఒక లైట్ హార్టెడ్ తీసుకుపోయి ఒక దగ్గర థ్రిల్లర్ అట్లా మార్చి జానర్ చేంజెస్ చేయొచ్చు. బట్ అది ఆ మైండ్ వేరు. యా. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఇదంతా సత్యదేవ్ నరేట్ చేస్తున్న స్టోరీ. ఇంటర్వెల్ లో మనకేంది ఇప్పుడు ఒక 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 పాయింట్ లో ఉంటాం మనం, ఇంటికి నిజంగా వచ్చేసారు మళ్ళీ దానికి జస్టిఫికేషన్ ఇట్స్ నాట్ అట్లా. లైక్ సత్యదేవ్ క్యారెక్టర్ కూడా ఏదో ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి జనం అన్నట్టు కాదు. ఆడికో ఆ, స్టోరీ ఉంటది, ఆడికి వీళ్ళకి లింక్ ఉంటది, ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు నాకు వివేకాత్రేయ అనేటాన్ని ఎందుకు ఇష్టం అంటే ఇంకో రీజన్ ఏంటంటే, హ్యూమర్ రాసినప్పుడు యాక్టర్స్ కి ఆ స్కోప్ ఇస్తారు. లైక్ ఉమ్, నేను ఈ లెవెల్లో రాస్తున్నానండి, ఇది నార్మల్ గా మాట్లాడితే నువ్వు ఎదుటికి నవ్వు రాకపోవచ్చు నెంబర్ ఆఫ్ ద పీపుల్ కి, దాన్ని ఒక యాక్టర్ ఎలివేట్ చేయాలి, అది ఆడి పని, ఉమ్, అదొక టాస్కే కదా, అదొక ఛాలెంజ్. నాకు బ్రోచెలో ఒక చిన్న సీన్ ఉంటది ఏంటంటే, ఆ, వాళ్ళు పేపర్లు కొట్టేస్తారు కదప్ప స్టార్టింగ్ లో. ఆ, పేపర్లు కొట్టేసినప్పుడు టక్ 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 ఇలా చూసుకుంటా ఉంటే, ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారండి అని అన్నప్పుడు, ఒరే నేను సమ్ డైలాగ్ ఉంటుంది, నేను అది చదివాను ఇది చదివాను అని రాస్తే
ఖచ్చితంగా 20 వస్తాయి సంథింగ్ అన్నప్పుడు 2 అంటాడు శ్రీవిష్ణు. ఆ అమ్మ నాకు యాక్టింగ్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే అది మళ్ళీ తర్వాత వాళ్ళు సెకండ్ హాఫ్ లో వాళ్ళ ఫ్రెండ్ గాడు ఊరికి వచ్చి సినిమా టికెట్లు తీసాను సినిమాకి వెళ్తారా రా అని అడుగుతాడు. అదో సీను చాలా బాగా అనిపిస్తుంది ఆయన రైటింగ్. యాక్ట్రెస్ కి ఆ స్కోప్ ఇస్తాడు ఆయన వివేకాత్రి గారు. అంటే ఇక చెప్పడం అవసరం లేదు, ప్రతి ఒక్కడు పేకాడు ఆడుతాడు ఆ సినిమాలో. అంతే. నీకు రియాక్షన్ షాట్లు ఉంటాయి అంతేలా, నాకు రియాక్షన్ షాట్లు చాలా ఇష్టం. ఇప్పుడు ఆ సీన్ ఉంది కదా, అనుపమ పరమేశ్వరన్ అక్కడ ఆఫీస్ లో ఒప్పిస్తుంది, వీడేమో ఇంట్లో ఒప్పిస్తాడు. పొద్దున్నే ఇది ఉంటది పొద్దున్నే ఇలా నాని ఇలా అని వాళ్ళ బామ్మ కూడా ఇలాగే కొబ్బరి లౌజులు తిందంట. తింటున్నప్పుడే మధ్యలో ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు నీకు అక్కడ క్లోజ్అప్ షాట్లు పడతాయి అప్ప. అటేమో హర్ష గారిది పడతాయి, ఇటేమో నరేష్ గారిది ఇలా పడుతుంది క్లోజ్అప్. ఇలా చూస్తాడు ఆయన. అయితే ఇలా పెట్టి ఏమైందిరా అని అంటే ఇంకేముంది అదే లాస్ట్ అంట. మళ్ళీ వెనకాల అనగానే ఇప్పుడు నువ్వు అన్నా కదా బామ్మ దానికంటే కొంచెం గట్టిగా అంతే జాగ్రత్త మరి అని అంటాడు. చాలా లైట్ హార్టెడ్ హ్యూమర్. ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాలి సినిమా. ఫ్యామిలీ చూడదగ్గ కాదు, ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాలి అంతే. దిస్ ఈజ్ నెక్స్ట్ నాకైతే చెప్పు చెప్పు చెప్పు. ఏం లేదు, ఇక చూపించు ఎగ్జాంపుల్ ఇక చూపించు. కామెడీ ఏంటిదంటే ఇది ఏది కాదు. ఈ హ్యూమర్ తర్వాత ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు మనం ఎవరికైనా సరే ఒక సినిమాలో మెయిన్ ఫోకస్ అనేది హీరో మీద ఉంటుంది. దట్స్ ఆబ్వియస్. హీరో మీద ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయని ప్రతి ఒక్కరి చూపు హీరో మీదకే పోతుంది. వాడేంది, మన బతికేంది, మన క్యారెక్టర్ ఏంది, మన కాన్ఫ్లిక్ట్ ఏంది అని చెప్పి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ సుందర్ కష్టాలు ఏవైతే ఉంటాయో వాడి కాన్ఫ్లిక్ట్ నీకు ఒక ఎక్స్టెంట్ వరకు ఫన్నీగా అనిపిస్తాయి, కొన్ని సీరియస్ అనిపిస్తాయి. యాక్చువల్ గా నువ్వు సుందర్ని సెకండ్ హాఫ్ లోనే సీరియస్ గా తీసుకుంటున్నావు నన్ను అడిగితే. సెకండ్ హాఫ్ లో మనకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ అప్పుడే నువ్వు సీరియస్ గా తీసుకుంటావు అని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సుందర్ కాన్ఫ్లిక్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి పర్సనల్ గా చాలా మంది రిలేట్ అవుతారు. ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పెరిగినప్పుడు ఇట్లా ఇట్లా బేసిక్ గా సుందర్ క్యారెక్టర్ తర్వాత లీలా క్యారెక్టర్ మీద అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని ప్యారలల్స్ ఉన్నా కానీ, ఆర్థడాక్స్ ఫ్యామిలీ అవ్వచ్చు, రిలీజియస్ ఫీలింగ్ ఏదైనా అవి ప్యారలల్స్ ఉన్నా కానీ, నన్ను అడిగితే మోర్ కాంప్లెక్స్ కాన్ఫ్లిక్ట్ అనేది లీలాకే ఉంటుంది. మోర్ కాంప్లెక్స్ అండ్ కాన్ఫ్లిక్ట్లు ఎక్కువ ఉంది లీలాకి. లైక్ స్టార్ట్ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నానుకున్న రిలీజియస్ ప్రాబ్లం. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి ఒక ప్రాపర్ రికగ్నిషన్ లేదు నాకు స్కూల్లో అని చెప్పి అదొకటి. నో ప్రాపర్ ఫ్రెండ్స్ ఉండరు. మళ్ళీ తర్వాత వాళ్ళ అక్క విషయంలో లవ్ అనే దానికి వాళ్ళ ఇంట్లో రిగ్రెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రేమించుతుందో కొన్ని వాడు లైక్ హిల్ లీవ్ మోసం చేస్తా ఉంటాడు అదొకటి. చిన్నప్పుడు ఆడెవడో ఒక చిన్న లెటర్ ఇచ్చేసి పోయిండు, వాడిచ్చిన ఆ ఒక్క విష్ కార్డ్ వల్ల నా లైఫ్ చాలా జరిగింది అదొకటి. అండ్ మళ్ళీ తర్వాత ఇంటర్వెల్ విషయానికి వస్తే నేను ఇంత పెద్ద అబద్ధం ఆడి ఇంట్లోకి వెళ్ళిపోతాను, ఏంటి నా బతుకు. ఇన్ని కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి లీలా క్యారెక్టర్. నీకు ఇవన్నీ కూడా తన కళ్ళల్లో ఎప్పుడు కనిపిస్తాయి అని అంటే వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అక్కకి సారీ పుష్ప నేను చాలా తప్పు చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క మూమెంట్లు ఇవన్నీ కిర్రం తిరుగుతాయి నీకు. తను ఎలా ఫేస్ చేస్తుంది ఏం కథ అని చెప్పి. అందుకే వాళ్ళ అక్కప్పుడు నువ్వు ఇంత పెద్ద అబద్ధం ఆడేంత వర్త్ క్యాండిడేట్ అతను అని అడుగుతుంది. లైక్ జస్ట్ ఇమాజిన్ అబ్బా, ఒక అమ్మాయి వెళ్తుంది, లైక్ నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది, ఇంటికి వస్తుంది, వాళ్ళ అమ్మ కొట్టేసిన తర్వాత ఏంటి ఆమె అక్కడే ఉంటది, ఈడేమో ఇక్కడ ఉన్నాడు. విల్ హీ సేవ్? ఒక్క పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకు కూడా డౌట్ వస్తుంది సుందరగాడి మీద. ఈడిప్పుడు లీలని లిటరల్లీ ఇరికిచ్చిండు కదా, క్యాన్ హీ సేవ్ హర్ అనే డౌట్ మనకు కూడా వస్తుంది కదా. సో లీలా ఇప్పుడు సుందర్ క్యారెక్టర్ ఎంత అయితే ఇంపార్టెంట్ నన్ను అడిగితే ఈక్వల్ గా లీలా క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. ఎవరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చేయడానికి ఏం లేదు ఇక్కడ అని నాకు అనిపిస్తుంది. కమింగ్ అగైన్ టు క్యారెక్టర్స్, ఈ సినిమాలో నీకేమైనా
క్యారెక్టర్ ఆర్క్స్ అని అనిపించింది. క్యారెక్టర్ లైక్ ఆర్క్స్ ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్స్ క్యారెక్టర్ డైనమిక్స్ ఏమైనా అనిపించినాయి. నేను అసలు చాలా మంది లైక్ అబ్జర్వ్ చేయని ఒక క్యారెక్టర్ గురించి చెప్తా. లైక్ నువ్వు చెప్పు ఫస్ట్, తర్వాత నేను చాలా మంది, చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేసిన ఒక క్యారెక్టర్ గురించి చెప్తా. స్టార్ట్. ఇప్పుడు మనం ఏ సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం క్యారెక్టర్ ఆర్క్ ఇస్ కామ్ బికాస్ వాడు అంత కాన్ఫ్లిక్ట్స్ నుంచి ఏంటంటే సమ్ చేంజ్ విల్ హ్యాపీ ఈదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్స్ అనదర్ థింగ్. యా నాకు వచ్చేసరికి అంటే సుందరానికి అనేది ఆ స్టోరీలో ఆ వరల్డ్ లో ఎట్ ది ఎండ్ అది అందరికీ ఒక రియలైజేషన్ లైఫ్. ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ క్యారెక్టర్ మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు, చూసి చాలా నేను ఎగ్జాక్ట్ చెప్పను బట్ నాకు గుర్తున్నంత వరకు ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ఆర్క్స్. ఒక రియలైజేషన్ వచ్చేస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళ సుందర్ అండ్ హిస్ ఫ్యామిలీ, లీలా అండ్ హిస్ ఫ్యామిలీ. నాకు తెలిసి ఈ స్టోరీ కూడా ఆ ఆ రియలైజేషన్ తెచ్చేటట్టు ఉంటుంది, అంటే ఆ డిజైన్ ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఒకరికేమో అది భయం, ఒకరికేమో అది ఇన్ఫీరియారిటీ, ఒకరికేమో వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ఆర్క్ అండ్ దోస్ ఆ ఆర్క్స్ ఉండే ఆ కనెక్షన్ కానీ ఆ వచ్చే టైమింగ్ కానీ దట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. మనం మాట్లాడుకుంటున్న క్లైమాక్స్ లో వాళ్ళ మమ్మీ వచ్చి మాట్లాడేది, వాళ్ళ నాన్నమ్మ సితారు అని చెప్పి, యా ఆ, ఇదేంటి లీలా వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రియలైజేషన్స్, యా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వివేక్ ఆత్రేయ కన్వే చేయాల్సిన ఆ మెసేజ్, ఎవ్రీ క్యారెక్టర్ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్స్ అండ్ ఆర్క్స్ అనిపిస్తాయి ఈ సినిమా. అండ్ టేక్ అవేస్ ఏముంటాయని చెప్తే కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ యా హౌ బ్యూటిఫుల్లీ రాసుకున్నాడు ఆ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బిలీఫ్స్ ని అండ్ ఎట్ ది ఎండ్ వాళ్ళ ఆర్క్స్. యా దట్ షోస్ ఇస్ కంప్లీట్ ఏమంటారు రైటింగ్ ఉంది ఆ పట్టు అవునా. అండ్ దట్ క్లారిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ నీకు చెప్పేస్తారు. మెసేజ్ క్లియర్ ఉంటుంది, ఆ ఇన్నర్ ఎవ్రీ క్యారెక్టర్ ఉన్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ క్లియర్ అయిపోతుంది. అండ్ ఫర్ ఏ మూవీ ది ఎండ్ అంటే అదే కదా, అవును అవును. ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్ని క్లియర్ అయిపోయి హ్యాపీ ఎండింగ్ ఫర్ దట్ యా కైండ్ ఆఫ్ రామ్ కామ్. మొత్తం చెప్పేసాను, చెప్పిన లేదు కాదు. అంటే సుందరానికి స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఇట్స్ నథింగ్ బట్ ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వడం, నిజాలు తెలుసుకోవడం, లైక్ ఒక మాటకి వెనకాల ఉన్న జస్టిఫికేషన్ ఏంటి, రీజనింగ్ ఏంటి, ఏది ఫాలో అవ్వాలి ఏది ఫాలో అవ్వకూడదు, ఎందుకు ఫాలో అవ్వాలి. నీకు బేసిక్గా నేను కొంచెం 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 లెంత్ ఎక్కువ మాట్లాడొచ్చు ఇక్కడ. నేను ఏంటంటే నీకు కమర్షియల్ సినిమా అని అంటూ ఉంటారు చాలా మంది. నాకైతే మీనింగ్ తెలియదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు మీనింగ్ తెలియదు. ఒక సినిమా ఒక మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు నువ్వు ఏ భాష అయినా తీసుకో, తెలుగు తమిళ్ కన్నడ ఎనీథింగ్, ఒక సినిమా ఒక మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు ఐదర్ దే హ్యావ్ టు బి సో బోల్డ్ అబౌట్ ఇట్, ఆర్ నీకు ఏదో పెద్ద స్పూన్ ఫీడ్ చేస్తున్నట్టు, లైక్ చిన్నపిల్లాడికి అన్నం ఎట్లా తినిపిస్తారు అట్లా బుజ్జగిస్తూ బుజ్జగిస్తూ చెప్పినట్టు ఉంటుంది. నీకు ఈ బోల్డ్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ముఖం మీద చాపని కొట్టినట్టు ఉంటాయి. రియాలిటీ ఇది, వీటినే బతకాలి ఏదని చెప్పి ఆ బోల్డ్నెస్ అనేది ఒక్కొక్కసారి హోప్ ఇస్తుంది, ఒక్కొక్కసారి ఉన్న హోప్ పీక్ దొక్కుతుంది. నాకు ఓవర్ అడిగితే అవుతుంది. ఓవర్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ స్పూన్ ఫీడింగ్ విషయానికి వచ్చినాం అనుకో, దీన్నే బహుశా కమర్షియలైజేషన్ అంటారు. ఎంటర్టైన్ చేసుకుంటా చెప్పడం. ఈ కమర్షియలైజేషన్ మెలో డ్రామాటిక్ అయింది అనుకో, నువ్వు ఫీల్ బోర్డ్ ఎక్కదు నీకు. ఏంద్రా అప్పుడే మనకు మాటలు వస్తాయి ఇక సీరియల్ ఆ రైజ్ అని చెప్పి. బట్ ఇఫ్ యూ సీన్ అంటే ఈ రెండు కేటగిరీలకు రాదు. నన్ను అడిగితే ఈ రెండు కేటగిరీలకు రాదు. అంటేలో క్యారెక్టర్లు తప్పులు చేస్తాయి, ఆ రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. టైం పడినప్పుడు నీకు చిన్న సీన్ ఉంటుంది అబ్బా, అది సెకండ్ హాఫ్ లో వీళ్ళ రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి కదా రెస్టారెంట్ లో. కలిసినప్పుడు వాళ్ళ అక్కకి సమ్ పెయిన్ వచ్చినప్పుడు
నీకు అక్కడ ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. టీ గారు ఆ, దగ్గర నుంచి థామస్ గారు అని చెప్పి నీకు ఆ హోటల్ ఉమ్, సీన్ లో వాళ్ళ అక్కకి ఇలా జరిగినప్పుడు సుందర్ ఫాదర్ అండ్ మదర్ హెల్ప్ చేస్తారు కదా. హెల్ప్ చేసినప్పుడు ఏం ఉమ్, లేదు, ఇక్కడ వరకు సీరియస్ గా కాన్వర్సేషన్ జరుగుతుంది. మధ్యలో ఈ ప్రాబ్లము హాస్పిటల్ పంపించేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెయ్యి కాలుద్ది, నరేష్ గారి చెయ్యి. ఉమ్, ఆయన ఆయింట్మెంట్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు లీలా ఫాదర్ కాల్ చేస్తారు కదా. కాల్ చేసి అమ్మాయికి ఉమ్, అంతా ఓకే అండి, పర్లేదు, చాలా హెల్ప్ చేశారు అని చెప్పినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఇంట్లోనే కలుద్దామండి అని అంటారు. ఓకే. మళ్ళీ ఎప్పుడైనా ఇంట్లోనే కలుద్దామని చెప్పి ఆ ఫోన్ కాల్ అండి అయితే అక్కడ నరేష్ గారి రియాక్షన్ షాట్ అవుట్ ఉంటుంది, చిన్న స్మైల్ ఇస్తారు ఆయన అక్కడ. అటు ఉమ్, వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఉంటారు. లైక్ ఇంతవరకు ఈడేం రిలీజన్, ఈడి కొడుకుని నా బిడ్డ ఎందుకు ప్రేమించింది అని ఆడు, ఈ బిడ్డ నా ఉమ్, కొడుకు ఎందుకు ప్రేమించని ఈడు, కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో వెన్ ఇట్ కమ్స్ టు హ్యుమానిటీ మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే ఇక. నీకు వాడు అవును. హెల్ప్ చేసినప్పుడు వాడు నీకు ఏ ట్రూ. రిలీజన్ అయితే ఏ క్యాస్ట్ అయితే ఇట్స్ అ బోల్డ్ పాయింట్. కానీ నిన్ను అవును. ఇప్పుడు నేను ఇదైతే చెప్పినా నీకు స్ట్రెచ్ మొత్తం, అక్కడ నీకు ఒక డైలాగ్ కూడా ఉండదు దాని గురించి. ఉమ్, పచ్చిగా మాట్లాడితే అసలు అవును. రిలీజియన్ గురించి మెసేజ్ అయ్యాడు సినిమాలో. అవును. అది అవసరం కూడా లేదు. అవసరం లేదు, ఉమ్, వచ్చి జనాలకి నేను చెప్పాల్సినంత అవసరం లేదు, వాడు అర్థం చేసుకుంటాడు. ఉమ్, ఉమ్, అక్కడ తెలిసిపోతుంది ఒక డైరెక్టర్ ఆడియన్స్ కి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినో, వాళ్ళ తెలివికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినో అని చెప్పి. ఉమ్, ఇట్స్ ఎ ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీలలో ఎవడు కూడా ఇట్లా హెల్ప్ చేసుకున్నప్పుడు ఆ, మీరు అది మేము ఇది అని ఎప్పుడు మాట్లాడుకోరు. అవును. హెల్ప్ చేస్తున్నారు, ఆబ్వియస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంతే. ఉమ్, ఖచ్చితంగా ఒపీనియన్ ఉమ్, మారుతుంది హెల్ప్ చేసినప్పుడు. దట్స్ ద ఓన్లీ పాయింట్. అవును. అవును. సో ఇట్లా ప్రతి క్యారెక్టర్ మిస్టేక్స్ చేస్తారు, వాళ్ళకి తెలిసో తెలియకో ఎనీథింగ్. నో వన్ ఈజ్ నెగిటివ్, నో వన్ ఈజ్ పాజిటివ్ అన్నట్టు, కంప్లీట్లీ పాజిటివ్ అన్నట్టు. మిస్టేక్స్ ఉమ్, చేస్తారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు, లాస్ట్ లో విల్ గివ్ ద ఎండ్. ఉమ్, ఇక్కడ వాళ్ళ అమ్మ చిన్న చిన్న విషయాలే లైఫ్ లో పెద్ద మార్పులు తీసుకొస్తాయని మనం వింటాం కదా ఒక డైలాగ్. ఇప్పుడు నీకు ఇక్కడ చూసుకుంటే ఉమ్, ఫస్ట్ హాఫ్ లో లీలా వాళ్ళ అక్కకి సమ్ ప్రెగ్నెన్సీ సమ్ ఇష్యూ వచ్చినప్పుడు, మిస్క్యారేజ్ అయినప్పుడు, వాళ్ళ నానేమో వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ మీద బ్లేమ్ చేస్తా ఉంటాడు అనమాట. వాళ్ళ పాప తినిపించారు, సరిగ్గా చూసుకోలేదు ఇది అని చెప్పి. లీలా అప్పుడు క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు నాన్న, హాస్పిటల్ మార్చుంటే ఇంకెట్లుంటుందో ఆలోచించు, స్టాఫ్ కరెక్ట్ ఉమ్, గా లేరు అక్కడ, దానివల్ల కూడా జరిగి ఉండొచ్చు కదా. మరి హాస్పిటల్ విషయంలో డాక్టర్ విషయంలో కూడా ఈ రిలీజియస్ ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి లీలా క్వశ్చన్ వేస్తా అలా అంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ ఉమ్, ఆన్సర్, వెళ్ళిపోతాడు ఆయన అంతే. సేమ్ ఉమ్, సేమ్ కేసు విత్ లీలా కూడా అలాంటివే జరిగే ఛాన్స్ ఉన్నప్పుడు సేమ్ హాస్పిటల్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. అసలు ఇందాక చెప్పిన సీన్ లో ఆయన ఏమంటాడంటే, మా అమ్మకి గైనిక్ ఇష్యూస్ ఉండడం వల్ల దీనికి మిస్క్యారేజ్ అయ్యేదండి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొట్టిపాడేస్తాడు ఆయన విషయం. బట్ లీలా కేసులో అదే కదా జరిగేది క్లైమాక్స్ లో. ఉమ్, అక్కడ హాస్పిటల్ చేంజ్ చేసినందుకు డాక్టర్ క్లియర్ గా ఉమ్, కూర్చోబెట్టుకుని చెప్తుంది, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద బిగినింగ్, మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఈ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పి. ఉమ్, మబ్బులు ఇడిపోయినాయి ఇక, నిజం ఉమ్, తెలిసింది అప్పుడు. ఉమ్, హాస్పిటల్ ఉమ్, చేంజ్ అనే ఒక్క పాయింట్ ఇక్కడ ఎంత తీసుకొచ్చిందో చూడు. ఉమ్, దట్ ఈస్ వై ఐ లవ్ దిస్ సినిమా స్క్రీన్ ప్లే అంతే. ఇప్పుడు ఇక్కడ నరేష్ గారిని కానీ వాళ్ళ అమ్మగారిని కానీ క్వశ్చన్ చేయడం, ఐ మీన్ క్వశ్చన్ చేయడం అంటే ఎదురు చెప్పడం కాదు, లైక్ కళ్ళు తెరిపించేలా మాట్లాడే క్యాండిడేట్ ఎవరు లేరు ఇంట్లో. ఉమ్, అప్పుడు సుందర్ వాళ్ళ అమ్మ మాట్లాడుద్ది క్లైమాక్స్, ఆ, డన్, అక్కడ కూడా క్లియర్. అంతే అక్కడ. ఉమ్, దిస్ ఈజ్ వై నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్క్ కానీ క్యారెక్టర్ డైనమిక్ కానీ చా ఇవన్నీ నాకు చాలా నచ్చుతాయి. అండ్ ఇంకొకటి నేను చాలా మంది తక్కువ అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్ గురించి చెప్తాను కదా, అది ఎవరో కాదు, ఉమ్, సుందర్ వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్, ఓకే. పృథ్వీ గారు ప్లే చేసిన క్యారెక్టర్. నీకు ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి యాక్టర్లను పెట్టినప్పుడు ఏదో ఒక సైడ్ కిక్ లానో లేకపోతే ఏదో ఫన్ జనరేట్ చేయడానికనో పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ కి ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది సినిమాలో. నీకు ఫస్ట్ నుంచి ఆయన ఏదో మధ్యలో వస్తాడు, కామెడీ సమ్ సీన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే సుందర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వస్తాడు కదా, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ దగ్గర చూపించుకొని వచ్చిన తర్వాత ఉమ్, ఆ, నాని ఏమో ఏడుస్తూ లీలతో మాట్లాడుతూ ఉంటాడు సుందర్. లైక్ నేను చాలా పెద్ద తప్పు ఉమ్, చేశాను, మా నాన్న ఏడున్నా ఎప్పుడు చూడలేదు,
నిజంగా అంత పెద్ద తప్పు చేసామా మనం హ్మ్. అన్నప్పుడు ఆ సీన్ అక్కడ కట్ చేసి పృథ్వీ గారి డైలాగ్ వస్తది. ఒకటి కాదు మనం ఇప్పుడు 2 విషయాలున్నాయి మాట్లాడుకోవడానికి. ఒకటి మనవాడి పెళ్లి. ఈ పరిస్థితి ఉందని చెప్పి మనం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసాం అనుకో హ్మ్. అన్నయ్య, బానే ఉంటది. బట్ తర్వాత ఎవరైనా వాడి మీద లీగల్‌గా కేస్ పెడితే అవసరమా అన్నయ్య ఇదంతా వాడికి అని చెప్పింది. ఎవరికైనా ఈ విషయం చెప్తే హ్మ్. మహా అయితే సానుభూతి చూపించి, ఓ 2 మాటలు చెప్పేసి ఆడిని ఎగతాళి చేసి ఎళ్తారు. రెండో విషయం ఆ అమ్మాయికే ఎందుకిచ్చి చెయ్యాలి? ఇది పెద్ద హ్మ్. సమస్యే గాదు నువ్వు దలుచుకుంటే. హ్మ్. కలిపేద్దాం అన్నయ్య, మాట్లాడేద్దాం అన్నాడు. ఒక్క హ్మ్. సీన్ ఆ క్యారెక్టర్ ఆ ఇంట్లో వాళ్ళ అన్న, ఆ తమ్ముడి మాటకి ఎంత వాల్యూ ఇస్తాడనేది చెప్తదా? చెప్పదా? అవును. మళ్ళీ అంతే. తర్వాత లైక్ ఆ ఫ్యామిలీకి, ఈ ఫ్యామిలీకి కొంచెం లైక్ మీడియేటర్ టైప్ చేసేది కూడా ఆయనే. అవును. నెక్స్ట్ ఏమో చిన్నగా వాళ్ళు రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు ఫోన్ చేసి బయలుదేరారండి మా అన్నయ్య వాళ్ళు అని అంటారు. ఆ క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు. ఇంతకంటే ఏం చెప్తాం? మంచి స్క్రీన్ ప్లే, మంచి క్యారెక్టర్ రైటింగ్ హ్మ్. అంతే ఇంకా. హ్యాండ్స్ డౌన్ గొప్ప సినిమా తీసావు అంతే. నువ్వు. మనం లాస్ట్ పాడ్‌కాస్ట్‌లో చెప్పిన పాయింటే ఇప్పుడు కొంచెం తీసుకొస్తా నేను. ఎవ్వడు, ఎవడి ఒపీనియన్‌ని మార్చలేడు కదా! థాట్స్ ట్రూ. హ్మ్. విల్ యూ స్టిక్ టు థట్ హ్మ్. పాయింట్? యూ అగ్రీ? హ్మ్. డూ యూ అగ్రీ టు ద పాయింట్? అంటే ఎవడి ఒపీనియన్‌ని మార్చలేడు. ఇఫ్ యూ హావ్ ఎ అవు స్ట్రాంగ్ ఒపీనియన్. ఆ! అంతే. సో, అది సినిమాలకు గూడా అప్లికేబుల్ అయితదని నేను అనుకుంటా. కాపోతే ఒకడి ఒపీనియన్ అనేది ఇంకొక ఒపీనియన్‌ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తది. ఎంతో అవును. కొంత. హ్మ్. అంటే ఇలాంటి సినిమాలు ఎందుకు ఇంకా రావాలి? వచ్చినప్పుడు కరెక్ట్ టైమ్‌లో వాటిని ఎందుకు అప్రిషియేట్ చేయాలని చెప్పి మనం ఇంతసేపు ఇదంతా మాట్లాడుకున్నాం. హ్మ్. ఇప్పటికి సినిమా చాలా మందికి నచ్చకపోవచ్చు. లేపోతే నచ్చినోనికి ప్రతి రీవాచ్‌లో ఇంకా బాగా అనిపియొచ్చు. ఆర్ ఎనీథింగ్. ఫ్లిప్ సైడ్ 2 జరుగుతాయి గదా! హ్మ్. నన్నడిగితే ఎవడి కోసమో ఏదో చెప్పే కంటే, అంటే ఇలాంటి సినిమాని నేనెందుకు అప్రిషియేట్ చేయాలనుకుంటా? నేనెందుకు మెచ్చుకోవాలనుకుంటా? నేనెందుకు ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలనుకుంటా అంటే, ఒక చిన్న సెల్ఫిష్ రీజన్ గూడా ఉంది దీనికి. వై డు వి అడ్మైర్ ఫిల్మ్ మేకర్స్? వై డు వి అడ్మైర్? మనం వాళ్ళ లెక్క అయిదాం అనుకుంటాం కాబట్టి. అంతేనా? కాదా? హ్మ్. సో, ఆ! ఒకటే రకమైన 'వన్ ఆఫ్ దెమ్.' సినిమాలు యాహ్! ఒకటే రకమైన హ్మ్. సినిమాలు, ఒకటే టెంప్లేట్ అయిన సినిమాలు చూసి నన్నడిగితే అబ్బా! ఎవ్రి ఫిల్మ్ మేకర్ ఈస్ ఎ హోప్ టు సమ్‌వన్ ఖచ్చితంగా. హ్మ్. అవును. వీడు తీసే సినిమాలు నేను రేపు తీయాలనుకునే సినిమాలకి ఈడు నాకొక హోప్ అని మనం అనుకుంటాం. హ్మ్. నాకట్లా లిస్టేసుకొని కొడితే ఏళ్ళ మీద లెక్క పెట్టే డైరెక్టర్లుంటారు. ఫిల్మ్ మేకర్స్. హ్మ్. అంటే హ్మ్. లైక్ మై ఫ్యూచర్ ఇన్ సినిమా స్టిల్ హాస్ హోప్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ అని చెప్పి. ఒకవేళ హ్మ్. వీళ్ళ సినిమాలు గనుక జనాలు అప్రిషియేట్ చేస్తున్నారంటే ఐ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సో నేను కూడా కొత్తగా ట్రై చేయొచ్చు రేపొచ్చిన తర్వాత అనే హోప్ ఉంటది కాబట్టి ఇట్స్ ఎ సెల్ఫిష్ రీజన్ నాకు. ఓకే. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. ఇఫ్ యూ అగ్రీ విత్ దట్. అవును. యాహ్! ఇప్పుడు ఆ ఏళ్ళ మీద లెక్క పెట్టుకునే డైరెక్టర్‌లల్ల వివేక్ ఆత్రేయ అనేటాయన ఉంటాడు. అవును. హి ట్రైస్ ఎవ్రీథింగ్ న్యూ. టెంప్లేట్‌లు హ్మ్. అయన్నీ గాదు. హి ట్రైస్ ఎవ్రీథింగ్ న్యూ. రెండే సినిమాలు చూసి ఏం చెప్తన్నారు అంటే చాలు. ఒక సినిమా చాలు నన్నడిగితే. సరిపోద్ది. అవును. సరిపోతది. ఒక వర్క్ చాలు గదా! సో, అవును. ఎప్పుడైతే ఒకటే రకమైన సినిమాలు హిట్ అయితే, లేకపోతే ఒకటే రకమైన సినిమాలొస్తే చిరాకొస్తదేమో నాకు గూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్. నేనేమన్నా రాయాలనన్నా, లేకుంటే రేపు రేపు సినిమాల్లోకి రావాలనన్నా. ఎవ్వనికైనా నా ఆసుంటోని ఎవ్వనికైనా. హ్మ్. కానీ మధ్యల వీడేదో కొత్తగా ట్రై చేసిండు. ఈయనేదో కొత్తగా ట్రై చేసిండు అని ఇట్లాంటి సినిమాలొచ్చి ఆన్ పాయింట్ అప్రిషియేట్ అయినాయనుకో, అప్రిషియేషన్ దొరికిందనుకో, నాకున్న ఆ 10% హోప్ ఇంకొక 1% యాడ్ అయితే చాలు. ఆ సినిమా నన్ను ఇంపాక్ట్ చేసినట్టే. హ్మ్. హ్మ్. నా ప్యాషన్‌ని ఆ సినిమా అందుకే. కాపాడింది. నా ప్యాషన్‌ని హ్మ్. ఆ డైరెక్టర్ కాపాడిండు. నా ప్యాషన్‌ని ఆడియన్స్ కాపాడిండ్రని చెప్పి. హ్మ్. సినిమా ఈస్ నాట్ ఎ ప్రొఫెషన్ లైక్ నీకు నచ్చిందా? నువ్వు తీసుకున్నావా? నువ్వు బతుకుతావు. అట్లా కాదు కదా! అవును.
నువ్వు తీసే సినిమా, ఆ సినిమా చూసే ప్రతి ఒక్కడికి ఎంత రిలేట్ ఉంటుందో, చూసే ప్రతి ఒక్కడికి ఎంత సంబంధం ఉంటుందో, చూడనోడికి చూడకుండా ఇంపాక్ట్ చేసేవాడికి కూడా అంతే ఉంటుంది సంబంధం, ఎఫెక్ట్ చేసేవాడికి కూడా. సో ఒక అవును. డైరెక్టర్ ఒక మంచి సినిమా తీసినప్పుడు, ఒక కొత్త సినిమా తీసినప్పుడు, నేను నెత్తికెక్కించుకొని ఊరేగండి సంథింగ్ ఏం చెప్పను. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పండి, బట్ అప్రిసియేషన్ అనేది లేట్ చేయకండి. బీట్ ఆన్ టైం, బీట్ ఆన్ అవును. టైం. నాకు సినిమా తప్ప ఇందులో, ఫ్రాంక్లీ స్పీక్, ఉమ్. నాకేం తెలియదు. నేను ఏదో ఉమ్. నేర్చుకోవాలని అంటే నేను అనుకుంటా. ఉమ్. నాకు పర్సనల్ గా అంటే ఇలాంటి సినిమాలు ఆన్ పాయింట్ ఎందుకు అప్రిషియేట్ అవ్వాలంటే, నా ప్యాషన్ కి అవి హెల్ప్ చేస్తాయి, నా ప్యాషన్ ని అవి హోల్డ్ చేస్తాయి కాబట్టి. ఉమ్. అంతకు మించి ఏం లేదు. ఇంతసేపు కూర్చొని ఇంతసేపు మాట్లాడినా అంటే, నా నా గురించి సెల్ఫీ రీజన్ ఎంతైతే ఉంటుందో, మంచి సినిమాలు నా నుంచి ఒక 10 మందికి రీచ్ కావాలని చెప్పి నాకు అంతే అనిపిస్తుంది. ఇలాంటి సినిమాల్ని, లైక్ మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ అయితే గనుక, సపోర్ట్ ఇట్ ఆన్ ఆన్ టైం అంతే. ఆన్ రైట్ టైం సపోర్ట్ చేయండి, ఇంకా మందికి షేర్ చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. నా అసంటోనికి హోప్ మిగిల్చండి, అంతే. ఒకటే నేను చెప్పాలను. అండ్ అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు గుర్తుంటది నాకు అని నేనంటే, ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి 2 years అవుతుంది అంటే రిలీజ్ అయ్యి. బట్ ఎప్పుడైతే నేను ఒక స్క్రీన్ ప్లే రాసేటప్పుడు, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇన్పుట్ కమింగ్ ఫ్రమ్ అంటే, నాకు అప్పటి వరకు ఆ సినిమా గుర్తుంటుంది. దట్స్ ఫర్ షూర్. నేను ఇంతకంటే నేనేం చెప్పలేను. అంటే నాకు ఎందుకు ఇష్టం అని ఉమ్. చెప్పి. సో యువర్ ఫైనల్ ఉమ్. నోట్ ఆన్ ఇట్. ఫైనల్లీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టే, లైక్ ఒక పాయింట్ దగ్గర ఇట్లా అంటే ఇంత నెగిటివిటీ వచ్చిందంటే ఇంకా నాకు ఒక భయం ఉండే చిన్న, ఒక భయం ఉండే. ఇప్పుడు దీన్ని వివేకాత్రి ఎట్లా తీసుకుంటారు? ద సేమ్ భయం నాకు తరుణ్ భాస్కర్తో ఉంది. తరుణ్ అనుకుని ఉండే నాకు, ఎందుకంటే దట్ హ్యూజ్ గ్యాప్ ఉండే. బట్ హీఈస్ ఆన్ పాయింట్. అండ్ ఫైనల్ నువ్వు చెప్పినట్టే, ఇట్లాంటివి మనం అప్రిషియేట్ చేసినప్పుడే ఇంకా కొత్త, లైక్ యాజ్ ఆఫ్ నౌ పీపుల్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ, సంథింగ్ యూనిక్. సో ఇట్లాంటివి ఎక్కువ మందికి నచ్చి కరెక్ట్ అప్రిసియేషన్ వచ్చినప్పుడే ఇట్లాంటి ఇంకా కొన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జానర్, మనకి దొరుకుతాయి. సో దట్ డైరెక్టర్స్ ఆర్ ద మేకర్స్ విల్ డేర్ టు డూ దట్. అండ్ దట్స్ ఇట్. 2 years అయిపోయింది అండ్ మనం పాడ్కాస్ట్ చేసి 1 year అయింది. 1.5 year అయింది. లాస్ట్ 1.5 year అయింది. 2023 జనవరి 2nd or 1st చేసినాం మనం పాడ్కాస్ట్. సో దట్స్ ఇట్. అండ్ ఫైనలీ ఎవ్రీ టైమ్ నేను చెప్తా, దిస్ ఈస్ అవర్ పర్సనల్ లోట్ అండ్ దిస్ ఈస్ అవర్ లవ్ టువర్డ్స్ దట్ సినిమా. అండ్ మేజర్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫీడ్బ్యాక్, ఎందుకంటే చాలా ఐడియాస్ ఉన్నాయి ఫోన్లో, అవి మా పర్సనల్ ఇష్యూస్ వల్ల డిలే అవుతున్నాయి. బట్ వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ, జస్ట్ మీరు ఎంతవరకు మమ్మల్ని రీచ్ కాగలిగితే త్రూ కామెంట్స్ ఆర్ డైరెక్ట్ మెసేజ్ ఆర్ త్రూ స్టోరీస్ మాకు చెప్పగలిగితే, సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అలాట్. లాస్ట్ పార్ట్ అంటే మా గ్యాప్ వస్తుంది, మా వీల్ సార్ట్ అవుట్. అండ్ అంతే. యా. అంటే లాస్ట్ థింగ్ వి లివ్ వి లివ్ అండ్ లెర్న్ అండ్ ఎంజాయ్. ఏదో ఒక అంతే. వి లివ్, వి లెర్న్, వి ఎంజాయ్ సినిమా, వి అప్రిషియేట్ సినిమా, అంతే. 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 లైక్ థ్యాంక్ యూ వివేకాత్రి గారు, ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు. ఈ సినిమా నచ్చిన వాళ్ళకి అందరికీ పాడ్కాస్ట్ రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మేము మాట్లాడిన ఏ పాయింట్ కి ఎవరు ఎంత రిలేటెడ్ అయినా జస్ట్ కామెంట్ డౌన్. అండ్ లాస్ట్ పాడ్కాస్ట్ మేము అంటే మీద వివేకాత్రి గారితో చేసినాము. ఐ హోప్ ఇది కూడా ఆయనకి రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మధ్యలో సార్ మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్లు అడిగిన, ఈ క్వశ్చన్లు మీరు ఆయనకి చేర్చండి. దట్స్ ఆల్ బికాస్ దట్ ఆల్ హ్యాపెన్స్ వెన్ యూ షేర్ చేయండి. ఏం ఫీడ్బ్యాక్ ఉన్నా ఇచ్చేసుకోండి, మెసేజ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, అన్ని చూస్తాం. విల్ బికమ్ బెటర్. ఇంకా స్పెషల్గా ప్లాన్ చేస్తాం.
మాట్లాడుకుంది సినిమా గురించి ఇంకేం కూడా. అంతే. నాకేంత ఉమ్. ఏం పెద్ద పని లేదు. ఉమ్. ఒక 8 అవర్స్, ఒక రోజులో ఒక 8 అవర్స్ అట్లా ఏదో ఒక వేరే ప్యారలల్ వరల్డ్ లో బతికేసి వచ్చి రాత్రి కూర్చొని ఒక 2 గంటలు ఇట్లా మాట్లాడుకుంటే నాకు నెక్స్ట్ డే ఒక బూస్టప్ వస్తుంది. మళ్ళీ ఆ ప్యారలల్ వరల్డ్ పోయి పని చేయనీకి. సో దట్స్ Like ఇట్ ఫర్ Sundar, టుడే. it's an escapism. It's for escapism. యా సినిమా ఇట్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఎస్కేపిజం బట్ ఓకే యా ఎస్కేపిజం. నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే ఎస్కేపిజం పక్కా. ఉమ్. లైక్ సుందర్ గాని బతికి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ వస్తుందో వాడు అబద్ధం అన్నట్టు, నా బతికి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ లోకి వస్తుందో ఒక సినిమా వచ్చి నన్ను కాపాడుతుంది, నా మైండ్ చేంజ్ చేస్తుంది. సో అంతే, ఇంకా ఇట్స్ ఆల్ ఫర్ టుడే. వాచ్ అంటే సుందరానికి ఆన్ నెట్ఫ్లిక్స్. చూసేయండి, ఇంకా చూడండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.